శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్ర మహాప్రభు అవతరించినటువంటి విలంబినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం అంతా కూడా రామాయణ ప్రదర్శనంతో రామాయణ కథని ఆలకిస్తూ ఉండాలనేటువంటి సంకల్పంతో ప్రారంభమైనటువంటి రామాయణ ప్రవచన నగదిలో బాలకాండను ముగించుకుని అయోధ్యాకాండను ప్రారంభం చేసుకుని అయోధ్యాకాండలో ఉండే రామచంద్రమూర్తి యొక్క సుగుణ సంపదను అంతా కూడా ఆస్వాదించిన తరువాత పట్టాభిషేక స్నానం, ఈ పట్టాభిషేక వార్త విన్న మందల యొక్క బాధ, ఆందోళన, కైకేయిని ఏ విధంగా అయినా సరే పట్టాభిషేకం ఆపేటట్టుగా ఉద్యుక్తురాలు చేయడం కోసం మందర పన్నినటువంటి పన్నాగం ఇప్పటిదాకా పూర్తయింది. మందర కైకేయి యొక్క వివేకాన్ని అంతా కూడా తాగేసింది అని అంటారు ఒక రామాయణం. కైకేయి కాసుతో కొద్దో వివేకం కలిగినటువంటి సహజంగా రాజసము, సహజంగా అహంకారము, సహజంగా ఒక స్వార్థము ఉన్నప్పటికీ కూడా రాముడంటే ఉండే అమితమైన ప్రేమతో ఉండేది చెప్పి ఆ రాముడి మీద ఉండే ఒక్క ప్రేమ కట్ చేయడం కోసమే మందన చేసేటువంటి పెద్ద పన్నాగం మనకి నిన్న సర్గల్లో, గత సర్గల్లో మనకు కనిపించి మందర యొక్క ప్రభావానికి లోనైంది కైకేయి. మందర చెప్పినట్టుగా వింటారని వాగ్దానం చేసింది. ఎలా చెయ్యాలో కూడా మందర ఒక పద్ధతి చెప్పింది. ఇలా ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, ఇంతే మాట్లాడాలి, ఇలా చూడకూడదు, ఇలాగే చూడాలి అంటూ ఒక పద్ధతిని చెప్పింది. ఆ పద్ధతి ప్రకారంగా కోపగృహానికి వెళ్ళి కైకేయి మందర చెప్పిన తీరులో ప్రవర్తిస్తోంది అంటూ 9 సర్గలు ముగించు. ఇంకా 10వ సర్గ ప్రారంభం. విదర్శిత యదా దేవి పూజ్యయా పాపయా భృశం తదా సైతే శివసా భూమౌ దిగ్ధవిద్దేవ కింది. ఎలాగైతే పాపిష్ఠురాలైనటువంటి కుజ్జ, పొట్టిగా ఉండేటువంటి మందర యొక్క మాట విని యథాదేవి తయా విదర్శిత, ఆవిడ ఎలా చెప్పిందో అదే పద్ధతిలో భూమి మీద పడుతుంది కైకేయి. ఎలా ఉంది అంటే దిగ్ధవిద్దేవ కిన్నరి అని. ఒక బాణంతో గట్టిగా కొడితే ఒక కిన్నరి స్త్రీ పడిపోయి ఎలా ఉంటుందో అలా పడిపోయింది అన్న. నిశ్చిత్య మనసాకృత్యం సా సమ్యక్తి భామిని మందరాజీ శనై సర్వం ఆచక్షే విచక్షణ. నేను కరెక్టే చేసుకున్నాను, మందన చెప్పినట్టే ఉంటున్నాను కదా అని నిశ్చయించుకుని అమ్మయ్యా ఇలా చేస్తే నా పని, నేను అనుకున్నటువంటి ఉపాయం పొందిన దాన్ని అవుతాను అనుకుని నిశ్చిత్య మనసులో అనుకుని సమ్యకు ఇది కరెక్టే, నేను చేసే పని బాగానే ఉంది అనుకున్నటువంటి మందర, అనుకున్నటువంటి కైకేయి మందరాజీ శనై సర్వమాచక్షే. మందరని పిలిచి అంటోంది. సాధీనా నిశ్చయం కృత్వా మందరా వాక్యమోహిత నాగకన్యేవ నిశ్వస్య దీర్ఘముష్టంచ భామిని ముహూర్తం చింతయామాస మార్గం ఆత్మసుఖావహం. మందరని పిలిచి తన నిశ్చయమైనటువంటి మనస్సును చెబుతూ ఒక నాగకన్య బుసపొట్టినట్టుగా బుసపొట్టి ఇలా ఉంటారు, ఇంత భయంకరంగా మాట్లాడతారు, ఇంత వ్యతిరేకంగా ఉంటారు అన్నట్టుగా ఒక సౌమ్యని కలిగించి ఒక కాలం ఆ కొద్దిసేపు ఆలోచించి ఇలా అంటుంది. సా సుహృచ్చ అర్ధకామాచ తన్ నిశమ్య సునిశ్చయం బభూవ పరమప్రీత సిద్ధిం ప్రాప్యేవ మందర. మాట్లాడుతుందేమో అనుకుంది, పిలిచింది కదా, మాట్లాడదు, తన సైగలతో చెప్పేసి ఇలా నిశ్వాసం ఉంటా, ఇలా కళ్ళు పెడతా, ఇలా ఉంటాను అన్నట్టుగా చెప్పింది. అమ్మయ్యా ఇలా గనక కైకేయి గనక ప్రవర్తిస్తే నేను అనుకున్న పని పూర్తవుతుంది అనిపించి మందర అథ సా ఋషితా దేవి సవ్యకృత్వా వినిశ్చయం సంవివేశ అబలా భూమౌ నివేశ్య విపుటిం ముఖే. చాలా పరమప్రీతురాలైంది మందర. అమ్మయ్య నువ్వు ఇలాగే ఉండు, నేను చెప్పినట్టే విను అని చెప్పింది. ఆ ప్రకారంగానే ప్రవర్తిస్తోందని నిశ్చయించుకుని ఎప్పుడైతే దుకుటిని ముడిచి కోపమైన ముఖాన్ని పెట్టి జుట్టు విరబోసుకుని నాగకన్యలా బుసలు కొడుతూ ఉన్నదో ఇంకా పని పూర్తయినట్లే అనిపించి మందర పక్కకి వెళ్ళింది. తతశ్చిత్రాని మాల్యాని దివ్యాని ఆభరణాని చ అపవిద్ధాని కైకేయ్య తాని భూమిం ప్రపేదిరే. మెడలో ఉండే ఆభరణాలని చల్లా చెదురుగా పడేసింది. తను ధరించినటువంటి మాలికలను, జడలో ఉండే మాలికలను తీసి చల్లా చెదురుగా విసిరిసింది. ఆ మండపం అంతా కూడా, ఆ హాల్ అంతా కూడా.
అశోభయంత వసుధాం నక్షత్రాణి యథానప. ఆకాశంలో నక్షత్రాలు ఎలాగైతే అక్కడక్కడ ప్రకాశిస్తూ ఉంటాయో, ఈవిడ హారాన్ని తెంపేస్తే హారంలో ఉండే మణులు అక్కడక్కడ ప్రకాశిస్తున్నాయి. నల్లటి గోపగుహం అంటేనే నల్లటి గ్రానైట్తో, నల్లటి గోడలతో, ఎక్కడ చూసినా నలుపు ఉంటుంది. అంటే నిరసనకి గుర్తు కదా. ఆ నల్లగా ఉండే ఫ్లోరింగ్ మీద ప్రకాశించే మణులు పడితే ఎట్లా ఉంటుంది. వాల్మీకి చెప్తున్నాడు, ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉంటాయో అలా ఉన్నది అని చెప్పాడు. ఆ రకంగా అశోభయంత వసుధ. క్రోధాగారే నిపతితా సా ప్రభౌ మలినాంబర ఏకవేణి దృఢం బద్ధ్వా గత సత్వేవ కింద. ఆ క్రోధాగారంలో పడింది. మలినాంబర, మంచి బట్టలు తీసి చాలా ఉతకడానికి వేసే బట్టలు లాంటి బట్టలు, మలినమైన బట్టలు కట్టుకుంది. ఏకవేణి, 2 జడలతో అలంకారంగా ఉండే జడలు కాస్త విప్పేసి ఒకే జడ ఉండేటట్టుగా చేసింది. జడ వేసుకోవాల, ఒకే రకంగా జుట్టు విరబోసుకున్నట్టుగా చేసుకుంది. చివరిలో ముడివేసింది. అలా ఉండకూడదు కదా. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే జుట్టు విరబోసుకుని ఉంటున్నారే, దాన్ని చాలా తప్పుగా భావించేటువంటి రోజులు అవి. కాబట్టి ఎప్పుడైనా ఎంత కోపం వచ్చినా జుట్టు విరబోసుకున్నా చివరిలో కాస్త ముడేసుకోవాలి. చివరిలో కాస్త ముడివేసి ఉంటారు. స్నానం చేసిన వాళ్ళు కూడా, తలస్నానం చేసిన వాళ్ళు కూడా చివర కాస్త శకని బంధించుకుని ఉండాలి తప్ప బంధించుకోకుండా ఉంటే రాక్షస ప్రీతి అని అంటారు. భారతంలో సువ్రత కథలో తెలుస్తుంది. సువ్రత అంటే సూరసేనుడు యొక్క అమ్మమ్మ. ఆవిడ చేసినటువంటి ఆ చిన్న పనికి ఒక రాక్షసుడు ఆవహించాడని, తద్వారా రాక్షసులు పుట్టారనేటువంటి భారతంలో కథ చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ఏకవేణి దృఢం బద్ధ్వ, ఆ చివరిలో కాస్త ముడి వేసుకుంది గట్టిగా. గత సత్వేవ కిన్నది, ఒక కిన్నది స్త్రీలా ఉన్నది అని వర్ణించారు. ఆజ్ఞాప్యతు మహారాజ రాఘవస్య అభిషేచనం ఉపస్థానమనుజ్ఞాప్య ప్రవివేశ నివేశం. ఇంకా మందరికి వెళ్ళి కబురు పెట్టు అని కూడా ఏం చెప్పాల, ఎలాగో వస్తాడని తెలుసు. కైకేయికి మహారాజు తన దగ్గర ఎప్పుడు వస్తాడో తెలుసు. ఏదైనా ఏ ఒక్క మంచి పని చేసుకున్నా, ఏదైనా ఒక ప్రకటించిన, ఏదైనా ప్రజాపాలన పరంగా ఏం చేసుకున్నా కూడా ఇలా చేశాను కైకేయి అని చెప్తాడు. చాలా ఇష్టమైనటువంటి భార్య కదా కైకేయి. కౌసల్యతో చెప్దామా అంటే ఆవిడ ఎప్పుడు వ్రతాలు, నోములు, పూజలు తప్ప ఇతనితో సరదాగా మాట్లాడేటట్టుగా ఉండదు. సుమిత్ర కౌసల్యకి ఇప్పుడు దాసిగానే కౌసల్య అడుగుజాడల్లో ఉంటుంది. ఒక కైకేయి మాత్రమే తనతో కొంచెం మనసు మాట్లాడినా, ఏదన్నా పంచుకున్నా, అలా ఎందుకు తీశారండి, ఇలా కదా చెయ్యాలి అనేటువంటి అభిప్రాయంతో కైకేయి ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా ముందు కైకేయికి చెప్తాడు. ఈ పని చేసినట్టుగా కూడా కైకేయి ముందు చెప్పాలి కదా. చేసిన తర్వాత కైకేయికి చెప్పాలని పాపం బయలుదేరాడు అక్కడి నుంచి. అయ్యో, తన యొక్క అంతఃపురం నుండి బయలుదేరాడు దశరథ మహారాజు. అద్య రామాభిషేక, ఈ రోజు రామాభిషేకం కదా. కాబట్టి ఉపస్థానం అనుజ్ఞాప్య ప్రవివేశ నివేశం. అక్కడ వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత దశరథులతో ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అద్య రామాభిషేకో వై ప్రసిద్ధ ఇది జగ్నివాన్ ప్రియార్హాన్ ప్రియమాఖ్యాతం వివేశ అంతఃపురం వశీ. విశేషాలను చాలా గొప్పగా వేస్తారు వాల్మీకి. వశీ, కైకేయికి మానసికంగా వశమైపోయిన వాడు దశరథుడు. అంటే ఎప్పుడు మనకు ఏదైనా ఒక మంచి వార్త విన్నా, కొంచెం బాధాకరమైన వార్త విన్నా మనకి మొత్తం ఎవరో గుర్తొస్తారు. వాళ్ళకి చెప్పాలి అనిపిస్తుంది. ఆ వ్యక్తి చాలా దగ్గర అని, ఆ వ్యక్తికి చెప్పలేకపోతే నేను ఉండలేను అనిపిస్తుంది. దాన్ని వశీత్వము అంటారు. అంటే కైకేయికి చెప్పాలి. కౌశల్య కంటే ముందు కైకేయికి చెప్పాలన్నట్లుగా ఉండిపోయి తను వశీ అయి ప్రియార్హ, ప్రియమాఖ్యాత. ప్రియార్హ అంటే తన యొక్క ప్రేమకు గొప్ప పాత్రురాలు కైకేయి. ఆవిడికి ప్రియం ఆఖ్యాతం, ఇష్టమైన వార్త చెప్పడం. నిజానికి కైకేయికి ఇష్టమా అంటే ఇష్టమనే దశరథుని యొక్క అభిప్రాయం. కైకేయి కనుక భరతునికి పట్టాభిషేకం చేస్తాను కైకేయి అంటే కాదు రాముడికి చేయాలండి అనేటువంటి మనస్తత్వం, రాముడితో ఉండే అనుబంధం అట్లాంటి కైకేయి. కాబట్టి కైకేయి కూడా ఇష్టమే రాముడికి పట్టాభిషేకం చేయడం. కానీ ప్రియార్హ, ప్రియం ఆఖ్యాతం, వాడికి ఇష్టమైన వార్త చెప్పడానికని తాను బయలుదేరి వచ్చాడు లోపలికి. స కైకేయ్యా గృహం శ్రేష్టం ప్రవివేశ మహాయశాః పాండురాభ్రమివాకాశం రాహుయుక్తం నిశాకర. కైకేయి యొక్క గృహంలో ప్రవేశించాడు. చాలా గొప్పవాడితో. పాండురాభ్రమివాకాశం, పాండురాభ్రం ఇవ ఆకాశం, నల్లటి ఆకాశంలోకి తెల్లటి మేఘం వచ్చినట్టుగా వచ్చాడు. అంటే అర్థమేంటి, కైకేయి గృహం అంతా కూడా ఒక నిశ్చేజ భరితంగా నల్లగా అయిపోయింది. అంటే
మన ఇంట్లో లైట్లు వేస్తే వెళ్తుంటుంది, లైట్లు ఆపేస్తే ఎలా ఉంటుంది? చీకటి గృహంలో ఎక్కువ లైటింగ్ ఉండదు. పడుకునేటప్పుడు ఎలాగే చిన్న బెడ్ లైట్ పెట్టుకుంటామో ఆ చీకటి గృహంలో తక్కువ మణి దీపాలు పెడతారు. ఒక దాదాపుగా గృహంలో అన్ని చోట్ల మణి దీపాలు పెట్టవలసింది పోయి ఏదో ఒక మూల పెడతారు చిన్న మణి దీపం, చీకటిగా. అలా చీకటి గదిలోకి ప్రవేశించితే ఎలా ఉంటుందో నల్లటి ఆకాశంలోకి మేఘం వచ్చినట్లుగా ఉన్నది అని అంటాడు. దశరథుడు ప్రవేశించాడు. రాహుయుక్తం నిశాకర, రాహుయుక్తం అంటే రాహువుతో కూడిన చంద్రుడిలా ఉంది దశరథుడు రాగానే. దశరథుడేమో చంద్రుడు లాంటివాడు. ఆ వాతావరణం అంతా రాహు యొక్క మింగేసేటట్టుగా, చంద్రుని మింగేయడానికి సిద్ధంగా ఉన్న ఇల్లులా ఉంది కైకేయి యొక్క అంతఃపురం. సుఖబర్హిణ సంఘృష్టం క్రౌంచహంసరుతాయుతం వాదిత్రదవసం హృష్టం ఉజ్జావామనికాయుతం. ఎప్పుడు చిన్న చిన్న చిలకలు ఉంటాయి పంజరాలు, ఆ చిలకలన్నీ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాయి కైకేయి యొక్క ఇంట్లో. అలాంటి క్రౌంచ హంస ఋతాయుతం, చిన్న చిన్న క్రౌంచ పక్షులు అంటే కోడి జాతిలోనే గొప్ప జాతి. అలాంటి క్రౌంచ పక్షులు, హంసలు అన్ని తిరుగాడేటువంటి గొప్ప అంతఃపురం అది. ఎప్పుడు కూడా మంగళవాద్యాలు మోగుతూ ఎవరో ఒకళ్ళు గానం చేస్తూ ఉంటే సరదాగా వినేటువంటి అభిప్రాయం, అలా అలవాటు ఉన్న ఆవిడ కైకేయి. అలాంటి ఇంట్లోకి వస్తే ఎప్పుడు ఎలా ఉంటుంది కైకేయి అని గుర్తురాగానే దశరథుడికి పక్కనే పొట్టిగా ఉండేటువంటి మందర, నల్లగా ఉండే మందర గుర్తొస్తుంది. అలాంటి పొట్టిగా ఉండే మందరతో కూడిన కైకేయిని చూడడానికని వస్తున్నాడు అంటాడు దశరథుడు. ఎప్పుడు పక్కనే ఉంటుందో తెలుసు కదా. కుబ్జా భావనికాయుతం లతాగృహైశ్చిత్తగృహై చంపకాశోకశోభితై దాంతరాజన సౌవర్ణ వేదికాభిः సమాయుతం నిత్యపుష్పఫలైర్వృక్షై వాపీభిశ్చోర్విలోభితం వాపీభిశ్చ ఉపశోభితం దాంతరాజన సౌవర్ణైః సంవృతం పరమాసనైః వివిధైరన్నపానైశ్చ భక్ష్యైశ్చ వివిధైరపి ఉపపన్నం మహారథైశ్చ భూషితైస్త్రివిభోపమం. ఇప్పుడు కైకేయి ఇళ్ళలా ఎలా ఉంటుంది అంటే మంచి మంచి చిన్న చిన్న లతాగృహాలు. లతాగృహాలు అంటే ఒక పందిరి వేస్తారు, లతని పాటిస్తారు, మాధవీ లతలని కుందలతలని ఉంటాయి. అవన్నీ పాటిస్తే ఆ చుట్టూ ఆ పందిరి పాటితే కింద హాయిగా లోపల కాసేపు కూర్చోడానికి వీలుగా ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తారు. ఎప్పుడు లతలతో ఉండే చిన్న చిన్న గృహాలు ఉంటాయి, అవన్నీ కూడా ఆమెకు ఇష్టం. అలా లతాగృహాలు కొన్ని ఉన్నాయి. చిత్ర గృహాలు, రకరకాల అలంకరణలతో ఉండేటువంటి గృహాలు. అంటే ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క గదిలోకి పెడితే ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్క భావస్పందన కలగడానికి వీలుగా ఆనాడు గదులను కూడా అలంకరించేవాడు. అలా లతాగృహం, చిత్రగృహం, చంపక అశోక శోభితై సంపెంగ పూల చెట్లు, అలాగే అశోక వృక్షాలు, దాంత రాజత సౌవర్ణ వేదికాది, ఎక్కడ చూస్తే అక్కడ ఏనుగు దంతాలతో చేసినటువంటి వెండితో పొదిగినటువంటి గొప్ప గొప్ప సింహాసనం, గొప్ప గొప్ప వేదికలన్నీ ఉన్నాయి. అలాంటి ఇల్లు ఎప్పుడు పుష్పాలు ఫలాలతో వాపీభి చక్క అందమైనటువంటి పొలాలతో అందమైన బావులతో నిండి ఉండే కైకేయి యొక్క ఇల్లు. వివిధైరన్నపానైశ్చ, ఎప్పుడు వచ్చి వాళ్ళందరికీ ఏదో రకంగా స్వీట్లో హాట్లో అన్నమో ఏదో ఒకటి ఇచ్చేటట్టుగా ఉంటుంది. ఎవరు వచ్చినా వాళ్ళందరికీ ఏది కావాలంటే అది ఇచ్చేటట్టుగా ఉండే ఇల్లని. అలాంటి ఇంట్లోకి తనొచ్చు ఉపపన్నం. తత్ప్రవిశ్య మహారాజ స్వమంతఃపురముద్ధివతు సదర్శ ప్రియాం రాజా కైకేయీం శయనోత్తమే. వచ్చినవాడు దశరథునికి సొంత అంతఃపురంలో, దశరథుని యొక్క సొంత అంతఃపురం ఎట్లాంటిదో కైకేయి యొక్క అంతఃపురం అన్న అంతే ఇష్టం. అంటే ఎక్కువ ఇక్కడే ఉంటాడు కదా, ఇక్కడ అక్కడ ఉన్నందువల్ల ఈ రెండు సొంత అంతఃపురాల్లో ఉంటాయి. స్వమంతఃపురం అని అంటారు. అలాంటి వచ్చాడు. వస్తే ఎప్పుడు ఉంటుంది కైకేయి? ఎక్కడ ఉంటుంది? ఉయ్యాల్లో ఉంటుంది, లేదా ఒక పుంసతూలిక కల్పం మీద రాజసంగా ఎప్పుడు పడుకుని ఉంటుంది. అలా ఆవిడ సేవ చేసేవాడు రాని కదా. అలా శైలవంతం చూడగానే ఆ మంచం కేసి ఇచ్చాడు. మంచం మీద ఆవిడ కనిపించాలి. స కామబల సంయుక్త అత్యర్థం మనుజాధిప అపశ్యన్ దయితాం భార్యాం పప్రచ్ఛ విషసాదచ. కోరిక, ఆవిడని చూడాలని కోరిక, చూడలేకపోతే ఉండేటువంటి స్థితి. ఆవిడంటే అత్యంతమైన ప్రీతి కలిగిన వాడు కావడం చేత అత్యంత స కామబల సంయుక్త, ఆవిడ్ని చూడాలన్నటువంటి కామము కలిగిన వాడై ప్రత్యర్థం అనుజాధిప, ఆవిడతో మాట్లాడాలి, ఆవిడతో ఉండాలి, ఆవిడతో కూర్చోవాలి అనే అభిప్రాయంతో ఉన్నవాడు దశరథుడు ఎప్పుడు కూడా. అపశ్యం దయితాం భార్యాం పప్రచ్ఛ విషసాదచ. ఆ అపశ్యం దయితాం భార్యాం, ఇష్టమైనటువంటి ఆ కైకేయిని గురించి మాట్లాడాలి కదా, కనిపించకపోతే విషసాదచ, బాధపడతాడు. ఏంటి ఇక్కడే ఉండాలి కదా, కనిపించట్లేదేమి అనుకున్నాడు. నహితస్య పురాదేవి
తాం వేదామత్యవర్తత నచ రాజా గృహం శూన్యం ప్రవివేశ కదాచన. నేను కొంచెం సరిగ్గా సమయానికి వచ్చాను కదా, ఆలస్యం ఏం చేయలేదు కదా, నా మీద ఎందుకు కోపం వస్తుంది? ఇలా ఎప్పుడు శూన్యంగా ఉండదే అంతఃపురం, ఎందుకు శూన్యంగా ఉంది అనుకున్నాడు. అనుకుని ప్రతిహారీ త్వధో వాచ తతో గృహగతో రాజా కైకేయీ పర్యపృచ్ఛత యథా పురమవిజ్ఞాయ స్వార్థలిప్సుమపండిత. ఆ మెల్లగా చూస్తే ఆ గదిలో క్రోధాగారంలో ఉంది. వెళ్ళాడు కైకేయి దాకా, వెళ్ళి అడుగుతున్నాడు ఇలాగా, యథాపురం అవిజ్ఞ. ఇంతకుముందు ఎలా పలకరించేవాడో అలాగే పలకరిస్తున్నాడు తప్ప ఏమిటి ఇలా కనపడుకున్నావు అని కూడా అడగల. కైకేయి కైకేయి అని పిలిచాడు. పిలిస్తే ఆవిడ ఎలా అంటాడు, స్వార్థలిప్సుం అపండితాం. స్వార్థలిప్సుం ఇప్పటిదాకా వేరు కైకేయి, ఇప్పుడు పూర్తి స్వార్థభూయిష్టంగా స్వార్థంతో ఉంది. అపండిత, ఏ ఏ విషయం చెప్పినా ఎక్కేటట్టుగా లేదు. ఆవిడకి ఒక వివేకము కోల్పోయి పండితురాలు కాకుండా ఉంది. అంటే పండితుడు అంటే వివేక బుద్ధి కలిగిన వాడిని పండితుడు అంటారు. పండా అనే పదమునకు బుద్ధి అని అంటారు. ఏ బుద్ధి? యుక్తాయుక్త విచక్షణం జ్ఞానం పండా అని అంటారు. ఇది తగును ఇది తగదు అనే బుద్ధికి పండా అని పేరు సంస్కృతం. అది కలిగిన వాడు కదా పండితుడు. యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి పండితురాలు కాకుండా ఉంది అంటాడు వాల్మీకి. అంటే యుక్తాయుక్త విచక్షణ కోల్పోయింది, వివేకాన్ని కోల్పోయి కైకేయి అక్కడ. అలాంటి ఆవిడతో పాపం ఇతనికి మనస్సులో ఏం లేదు, చక్కగా మాట్లాడేయడం ప్రారంభించాడు. ప్రతిహారీ వధోవాచ సంత్రస్తా సకుతాంజలి దేవదేవి సంకృద్ధ క్రోధాగారమభిద్రుత. కైకేయిని అడగల, కైకేయి గురించి అడిగాడు. కనిపించల, క్రోధాగారంలో అనిపించి అక్కడ ఉండే ప్రతిహారిని అడిగాడు. ప్రతిహారిని అడుగుతూ ఎక్కడ ఉన్నది అని అడిగితే వాడు చాలా భయపడుతూ ఆ ప్రతిహారి అంది, సుకృతాంజలి దేవదేవి భృశంకృద్ధ. చాలా మిక్కిలి కోపంతో కైకేయి క్రోధగృహానికి పరిగెత్తిందండి అని చెప్పింది ఆ ప్రతిహారి. చూస్తే ప్రతిహార్యా వచం శ్రుత్వా రాజా పరమదుర్మనాః విశసాద పునర్భూయో లులితం వ్యాకులేంద్రియ. ప్రతిహారి చెప్పిన మాట వినగానే ఒక్కసారి భయం కలిగింది. పరమ దుర్మనాః, ఒకసారి మానసికంగా చాలా ఆనందంగా వచ్చిన వాడు కాస్త ఒక్కసారి చిన్నపాటి చింత ప్రారంభమై విశసాద, మళ్ళీ దుఃఖం కలిగి, నుడితం వ్యాకుల ఇంద్రియ, చల్లా చెదురు చేయబడి మానసిక స్థితి కలిగిన వాడై వ్యాకులమైపోయింది. ఒకసారి మనసు ఏం చేసింది, ఏదో కారణం లేకపోతే క్రోధాగ్రహానికి వెళ్ళదు కదా, క్రోధాగారానికి వెళ్ళిందంటేనే ఏదో కొంప మునిగేటంటే ఉంది అనిపించి తత్రతాం పతితాం భూమౌ శయానామతథోచితాం ప్రతప్తైవ దుఃఖేన సోపశ్చిత్ జగదీపతి. అక్కడ అతథా ఉచిత అతథోచితాం అంటారు. పడుకోకుండా ఉండవలసిన రీతిలో పడుకో. ఇలా ఎప్పుడు పడుకోకూడదు. కొన్ని సమయాల్లో ఆడవాళ్ళు పడుకోవలసిన తీరు, మగవాళ్ళు పడుకోవలసిన తీరు శాస్త్రం చెప్పు. అలాంటి స్థితిలో పడుకుంది. అలాంటి అతథా ఉచిత పడుకోకుండా ఉండవలసినటువంటి తీరులో ఉన్నటువంటి పతితం భూమౌ ప్రతప్త ఇవ దుఃఖేన, గొప్ప దుఃఖంతో ప్రతప్తుడైనటువంటి అతను జగతీపతి అయినటువంటి దశరథుడు అంటున్నాడు. సవృద్ధ తరుణీం భార్యాం ప్రాణేభ్యోపి గరీయసి అపాప పాప సంకల్పం తదర్శధరణీతలే. సవృద్ధ, తను చాలా పెద్దవాడు. ఈవిడ తరుణి, చాలా మంచి యవ్వనంలో ఉండేటువంటి చిన్న భార్య. ప్రాణేభ్యోపి గరీయసి, తన ప్రాణాల కంటే చాలా ఇష్టంగా ప్రేమిస్తాడు ఈ భార్యని. అపాప, ఏ పాపము లేనివాడు. ఇక్కడ వాల్మీకి ప్రయోగంలో దశరథుడు చేసినది ఏది కూడా ధర్మ విరుద్ధం కాదు అని చెప్పడం కోసమే అపాప, ఏ పాపము లేదు దశరథుని యొక్క మనస్సులో. ఏ పాపం దశరథుడు తగినటువంటి రాముడికి పట్టాభిషేకం చేయడం కోసం కొంతమందికి చెప్పకుండా ఉండడం తప్ప ధర్మబద్ధమైనటువంటి ఏ తప్పు చేయట్ల. అపాప పాప సంకల్పం, అంటే పాపమే సంకల్పముగా కలిగినటువంటి కైకేయితో ఇలా అంటున్నాడు. ప్రదర్శ ధరణీతలే, భూమి మీద పడిపోయినటువంటి కైకేయితో అంటున్నాడు. లతామివ వినిష్కృతాం పతితాన్ దేవతామివ కిన్నరా కిన్నరీ వివరిభూతాం చ్యుతామక్షరసాన్యథా. ఒక తెంపి వేసినటువంటి లత తీగ, ఒక తీగలా ఉంది. తీగ
చక్కగా పాకుతూ ఉంటే బాగుంటుంది భూమి మీద నుంచి. ఆ తీగని తెంపేసి పక్కన పడేస్తే ఎలా ఉంటుంది, అలా ఉన్నది కైకి. రెండవది పతితాన్ దేవతామివ, దేవలోకం నుంచి కింద పడిపోయినటువంటి శాపభ్రష్టురాలై పడిపోయిన ఆవిడలా కిన్నరీ ధూత, కిన్నరీ స్త్రీలాగా ఒళ్ళంతా బురద కొట్టుకున్నట్టుగా క్షితాం అప్సరసామివ, అప్సరలోకం నుండి దారిపడ్డ అప్సరసలా ఉంది. ఇన్ని రకాల మాయావివ పరిభ్రష్ట హరిణీమివ సంయుత కరేణుమివ దిగ్ధేన మృగయునామని. ఒక మాయలాగా ఉన్నది. పరిభ్రష్టాం హరిణీమివ, ఒక లేళ్ల గుంపులో నుంచి తప్పిపోయి చింతపడేటువంటి ఒక లేడీలా ఉన్నది. ఇవన్నీ వర్ణన అంటారు. అంటే ఆ స్థితిని మన కళ్ళ కట్టినట్లుగా చెప్పేటువంటి ఇవి వర్ణన. మన ఏదో లేడీ ఎందుకండి, అప్సరస ఎందుకు అనిపిస్తుంది, కానీ అంటే అంత గొప్ప ఆవిడ కూడా అప్సరో స్త్రీ లాంటి ఈవిడ, అప్సర స్త్రీ లాంటి ఈవిడ ఇలా కింద పడిపోయినట్టుగా ఉంది అంటే ఏదో తప్పు చేసిందో, ఏదో తప్పు కలిగిందో అని అర్థం. ఆ రకంగా పడిపోయి ఉన్నటువంటి ఆవిడ మృగయునా వనే దిగ్ధాం దిగ్ధేన దిగ్ధాం కరేణుదివ, ఒక వేటాడేవాడి బాణంకి దెబ్బతిన్నటువంటి లేడిలా పడిపోయింది. వేటాడేవాడి బాణానికి దెబ్బతిన్న ఏనుగు పిల్లలాగా ఉంటుంది అక్కడ. గజ మహాగజ ఇవారణ్యే స్నేహాత్ పరిమర్శ తాం, ఒక ఏనుగు, ఆడ ఏనుగు పడిపోయినట్టుగా ఉంటే ఒక మగ ఏనుగులాగా గజరాజులాగా వచ్చి తన స్నేహంతో, చాలా ప్రేమతో తన చేతిని ఆవిడ మీద ఉంచి పరామర్శనం చేశాడు. పరిదృశ్య పాణిభ్యాం అభిసంత్రస్త చేతన కామీ కమలపత్రాక్షి ఉవాచ వనితామిదం. రెండు చేతులతో తడిమాడు. ఎలా ఉన్నావు, ఏంటి ఇలా పడుకున్నావు అన్నట్టుగా తడిమాడు. తడిమి తను పాణిభ్యాం అభిసంత్రస్త చేతన, ఎలాంటి మాట చెప్తుందో తెలియదు, ఏ పిడుగుపాటు పడేస్తుందో తెలియదే, మనసులో కాస్త భయం ఉండదు. చేయి పెట్టాడు. కామి, ఆవిడ్ని బాగా ఇష్టపడుతున్నాడు. కమలపత్రాక్షి, చాలా అందమైనటువంటి కనులు కలిగింది. ఆవిడతో ఇలా అంటాడు. నతే అహం అభిజానామి క్రోధమాత్మని సంశ్రితం దేవి కేనాభిషక్తాసి కేనవాసి విమానిత. నతే అహం అభిజానామి క్రోధం ఆత్మని సంశ్రితం. నీ కోపం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు కైకేయి. ఎవరన్నా నిన్ను తిట్టారా, ఎవరైనా నిన్ను అవమానం చేశారా అని అడిగాడు. అంటే అభిషప్తాసి కేనవాపి విమానిత కేనవాసి, ఎవరైనా నిన్ను అవమానం చేశారా అని అడిగి ఎదిదం మమ దుఃఖాయ శేషే కళ్యాణి కాంక్ష, ఇలాగా దుమ్ములో పడుకున్నదే నా మనసు కష్టాన్ని కలిగిస్తోంది, చెప్పవా అని అడిగాడు. భూమౌ శేషే కిమర్థంచు మరి కళ్యాణ చేతసి భూతోపహత చిత్తేవ మమ చిత్త ప్రమాథిని. ఇలాగ నేల మీద పడుకున్నావు నువ్వు, ఈ దుమ్ములో పడుకున్నావు. కళ్యాణ చేతసి మయి త్వం, నీ యందు అత్యంత కళ్యాణ భావం, అంటే మంగళకరమైన భావం కలిగిన నాయందు ఒక భయంకరమైనటువంటి కష్టాన్ని కలిగించేటట్లుగా ఇక్కడ ఉన్నావే నువ్వు. నా యొక్క బుద్ధిని, మనస్సుని పాడు చేస్తున్నావే. సంతిమే కుశల వైద్యాస్తు అభితుష్టాస్త సర్వశః సుఖితాం త్వాం కరిష్యంతి వ్యాధిం ఆచక్ష్వ భావిని. ఇదేం పర్వాలేదు, ఇక రోగం ఉన్నదా, అనారోగ్యం చేసిందా, పెద్ద పెద్ద వైద్యులు మన దగ్గర ఉన్నారమ్మా, ఇబ్బంది లేదు. అభితుష్టాస్త, వాళ్ళు ఎప్పుడు నేను ఇచ్చేటువంటి బహుమతులకు చాలా ఆనందపడి ఉంటారు కాబట్టి అరకొర వైద్యం చేయి, సంపూర్ణంగా ప్రేమతో వైద్యం చేస్తారు. అభితుష్టాశ్చ, అలాంటి వాడు ఉన్నారు. సుఖితాం త్వాం కరిష్యంతి, నీకు ఎలాంటి వ్యాధి ఉన్నా పోగొట్టి నీకు అనారోగ్యం లేకుండా చేసి స్వస్థత సమకూర్చగలిగే వ్యక్తి ఉన్నారు. ఆచక్ష భావిని, నీ కలిగిన కష్టం ఏంటో చెప్పవా. కస్యవాతే ప్రియం కార్యం కేనవా విప్రియం కృతం కః ప్రియం లభతా మధ్య కోవా శుభాద ప్రియం. కస్యవాతే ప్రియం కార్యం, ఎవరికి ఏం చేయాలో చెప్పు. మీ తరఫు వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇవ్వాలా, ఇచ్చేస్తా. మీ తరఫు వాళ్ళకి ఏమైనా నగలు కావాలా, ఇస్తా. ఎవరికి ఏం చేయాలో చెప్పు. కస్యవా కేనవా విప్రియం కృతం, ఎవరైనా నీకు ఆ మానసికంగా కష్టాన్ని కలిగించేటట్టు మాట్లాడారా. కః ప్రియం లభతా మధ్య, ఎవరికి ప్రియాన్ని పొందించాలో చెప్పు, ఎవడు అప్రియాన్ని పొందాలో చెప్పు, ఎవరిని శిక్షించాలో చెప్పు, ఎవరిని సత్కరించాలో చెప్పు అన్నాడు. మారోది మాచకారిశీస్వం దేవి సంపరిశోషణం అవధ్యో వధ్యతాం కోవా వధ్యో విముచ్యతాం. కొంచెం మానసిక స్థితి తెలుసు. కైకేయికి ఉండేటువంటి ఒక రకమైన స్వార్థం తనకి తెలిసినవాడే కదా.
కాపురం చేస్తున్న వాళ్ళే కాబట్టి ఆవిడ అభిప్రాయం ఎందుకు తెలుసు, ఈయన ఎలా ఉంటాడో ఆవిడకి తెలుసు. కాబట్టి ఒక్కొక్కసారి ఈవిడ ఇచ్చే సలహాలో ఇచ్చే కోరికలో ఏ ఇబ్బంది లేని ఏ తప్పు చేయని వాడిని కూడా శిక్షించవలసిన సందర్భాలు ఏవో ఉండి ఉంటాయి గతంలో, అది కూడా చెప్తారు. ఎవరైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలా, కొన్ని తప్పు చేయని వాడిని ఎవరైనా శిక్షించాలా, నీ మనసులో ఏమన్నా ఉంది అలాంటిది అని అడిగాడు. ఎవడన్నా సంపతగిరి వాడు చాలా తప్పు చేసిన వాడు ఎవరైనా విడిచిపెట్టాలా, విడిచిపెట్టారు. జైల్లో వేసాం వాడిని, వాడికి ఉరిశిక్ష చేయాలి, నువ్వు చెప్తే విడిచిపెట్టేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరి కోసమన్నా ఇలా నువ్వు పడుతున్నావా అని. అంటే శిక్ష వేయకూడని వాడికి శిక్ష వేయాలా, శిక్ష వేసిన వాడిని విడిచిపెట్టాలా, నీ మనసులో ఏమున్నది కైకేయి అని అడుగుతున్నాడు. అనుకుని దరిద్ర కో భవత్వాఢ్య ద్రవ్యవాన్ నాఖ్యకించన, ఒక పేదవాడిని ధనికుణ్ణి చేయాలా, చేసేద్దాం. ఒక ధనికుణ్ణి పేదవాడిని చేయాలా, ఎందుకంటే ట్యాక్స్ ఐడి రైటింగ్ పంపించేద్దాం, వాడిని ఏ లేకుండా చేసేద్దాం అన్నట్టుగా గొప్పవాడిని తక్కువవాడిని చేసేద్దాం, పేదవాడిని గొప్పవాడిని చేసేద్దాం. అంతేనా నీకు ఆలోచన? అహంచీగా అంటే ఇంతకు ముందు అడిగిన వాడికి తర్వాత అడిగిన వాడికి కూడా తేడా చూడు. ఇంతకు ముందు అడిగింది ఎవరన్నా నిన్నెవరన్నా చేశారా అని, ఇప్పుడు మనం ఎవరికన్నా ఏదన్నా చేయాలా అని అడుగుతాడు. అంటే ఆవిడ మనస్సు తెలిసిన వాడు, ప్రేమతో అలా మాట్లాడాడు, కానీ ఆవిడ మనసులో ఏముందో తెలియదు కాబట్టి దిగి మాట్లాడుతున్నాడు. అహంచైవ మదీయాశ్చ సర్వే తవ వశానుగా నతే కించిద్ అభిప్రాయం వ్యాహంతుం అహముత్సహే. నేను, నా వాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా నీవేం చెబితే చేయడానికి సిద్ధంగా వశానుగా, నీకు వశమై ఉంటారని తెలీదా? కించిద్ అభిప్రాయం వ్యాహంతుం అహముత్సహే, నీకు ఏదైనా అభిప్రాయం అంటే చెప్పవలసినది అన్నాడు. ఆత్మనో జీవితేనాపి బ్రూహియన్ మనసా ఇచ్చసి బలమాత్మని జానంతి నమాం శంకితుమర్హసి. ఆత్మన జీవితేన అపి బ్రూహి యన్ మనసా ఇచ్చసి. నీ కోసం లేదా మన జీవితం కోసం ఏదైనా కోరుకుంటున్నావా చెప్పు. బలమాత్మని జానంతి, నీ బలం నీకు తెలుసు కదా, నువ్వేమంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని తెలుసు. నా యొక్క బలహీనత కూడా నీకు తెలుసు. నువ్వేమడిగినా అది ఇచ్చేసే బలహీనత కలిగిన వాడు నేను, నువ్వేమడిగినా సాధించగలిగిన బలం కలిగిన దానివి నీకు కదా. కాబట్టి నమాం శంకితుమర్హసి, ఏమాత్రం నువ్వు శంకపడక్కర్లేదు. కరిష్యామి తవ ప్రీతిం సుకృతేనాపి తే శపే, ఖచ్చితంగా నీవేది అడిగితే అది ఇస్తాను, ఇదిగో ఒట్టేస్తున్నాను. శపే అనే పదానికి ఒట్టు వేయుచున్నాను అని అర్థం, అంటే మాట ఇస్తున్నాను అని అర్థం. ఒట్టు అంటే వాగ్దానం చేయుట అని అర్థం కదా. శపే యావద్ ఆవర్తతే చక్రం, ఒక్కసారి ఎంత స్థితికి వెళ్ళాడంటే యావద్ ఆవర్తతే చక్రం తావతీమే వసుంధర ప్రాచీనా సింధు సౌబీరా సౌరాష్ట్రా దక్షిణాపథా బంగాంగ మగధా మత్స్యా సముద్రా కాశికోతలా తత్ర జాతం బహుద్రవ్యం ధనధాన్యమజాధికం తతో మునీశ్వ కైకేయి యద్యత్వం మనసి ఇచ్చసి. ఈ భూమి మొత్తంలో, ఈ భూచక్రం మొత్తంలో ఎంతవరకు అయితే భూమి ఉన్నదో అంతవరకు కూడా ప్రాచీన రాజుల, సింధు రాజుల, సౌబీరుల, సౌరాష్ట్రుల, దక్షిణాపదుల, వంగదేశం వాళ్ళ, అంగదేశం వాళ్ళ, మగధదేశం వాళ్ళ, మత్స్యదేశం వాళ్ళ, సముద్రా కాశీకోసలా, కాశీనగరంలో వాళ్ళ, కోసల రాజ్యంలో వాళ్ళ, ఎక్కడైనా సరే, ఏ నగరంలో అయినా సరే, ఎక్కడ బహుద్రవ్యం, నీకు ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏదన్నా ఉందంటావా, నాకు కాశీలో ఉండే అది కావాలంటావా, తెప్పిస్తా. ఏదో ఇంకో దేశంలో ఉండే ఏదో కావాలంటావా, అన్ని పట్టుకొచ్చేస్తా. నీకు ఏది కావాలంటే అన్ని దేశం నుంచి తెప్పించి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. తతో మునీశ్వ, కోరుకో, ఏం పర్వాలా. యద్యత్వం మనసా ఇచ్చసి, దేనిని ఎంత కోరుకుంటున్నావో అంతా నువ్వు హాయిగా కోరుకోవచ్చు అని చెప్పాడు. చెప్పినా సరే తతో వృణీశ్వ కిం ఆయాసేన తే భీరు ఉత్తిష్ట ఉత్తిష్ట శోభనే. ఎంత అందంగా ఉండేదానివి, ఇలా మట్టి కొట్టుకుపోయి పడుకున్నావే, శోభనే అనే పదంలో ఎంత అందంగా ఉండేదానివి, ఎలా ఉన్నావు, లే లే కిం ఆయాసేన, ఎందుకలా ఆయాసపడుతున్నావు. తత్వం మే బ్రూహి కైకేయి యతస్తే దేవ, నీకు ఏది మనస్సులో ఉందో అది తత్వముగా, అంటే ఏమాత్రం దాచుకోకుండా చెప్పవలసినది. యతస్తే భయమాగతం, ఎవరైనా భయపెట్టారా, ఎవరి వల్ల భయాన్ని పొందుతున్నావా నువ్వు. తత్తే వ్యపనయిష్యామి, అదేదైనా సరే, నీ కోరిక ఏదైనా తీరుస్తా, నీకు వచ్చినటువంటి కష్టం ఏదైనా తీరుస్తా. నీహారమివ రశ్మివ, ఒక సూర్యుడు కనుక
మంచుని ఎలాగైతే కరిగించి పారేస్తాడో నీకున్నటువంటి కష్టాలన్నీ అలా తొలగిస్తాను. తథోక్త సా సమాశ్వస్త వక్తుకామా తదప్రియం పరిపీడయుచు భూయో భర్తారముపచక్రమే. అలా మాట్లాడబడింది, అలా ఊరడించబడినదై, సాంత్వనం చేయబడినదై, వక్తుకామా తదప్రియం, దశరథునికి ఏమాత్రము ఇష్టము కాని మాటని చెప్పదలుచుకున్నదై, పరిపీడయితుం భుజ, ఇప్పటికే పీడించి. ఒక ఇష్టమైన వ్యక్తి అలా విభావంగా ఉంటేనే మానసికంగా కష్టంగా ఉంటుంది. వాడు అలా పరిపీడన పొందినటువంటి వ్యక్తిని మరింత పీడించేటట్టుగా మాట్లాడడం ప్రారంభించింది అంటూ 10వ సర్గని పూర్తి చేశారు వాల్మీకి. 11వ సర్గ. తం మన్మథ శరైర్విద్ధం కామవేగ విషాముగం ఉవాచ పృథివీపాలం కైకేయీ దారుణం వచః. తం మన్మథ శరైః విద్ధం, అతనేమో కైకేయి అంటే చాలా ఇష్టంగా, చాలా ప్రేమగా, చాలా ప్రీతిగా ఉన్నాడు. కామవేగ వశానుగం, ఎప్పుడెప్పుడు కైకేయి కోపమ్మ అని తనతో కూర్చుంటుందా, తన బడిలో కూర్చుంటుందా అనే తాపత్రయంతో తనున్నాడు. ఉవాచ పృథివీపాలం, అలాంటి స్థితిలో కైకేయి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. నాస్తి ప్రకృతాదేవ కేన చిన్నావమానిత, నేనెవ్వరికీ అపకారం చేయలా, నాకెవ్వరూ అపకారం చేసిన వాళ్ళు ఎవరూ లేదు. నువ్వు ఆలోచించక్కర్ల. అభిప్రాయస్తు మే కశ్చిత్ కశ్చిత్ తం ఇచ్చాభిప్రాయ, నాకు చిన్న అభిప్రాయం ఉంది, అది కూడా నువ్వు కలిగించింది సుమా. నువ్వు కలిగించిన అభిప్రాయం కొద్దిగా చిన్నది, కించిత్ కొద్దిగా ఉంది, అది చెప్పదలుచుకున్నా. చాలా సింపుల్ గా చెప్పినట్టుగా చెప్పింది, చాలా పెద్దది తన మీద పడేస్తుందేమో అనుకుంటాడు కదా. ఒక్కసారి చెప్పేస్తే ఎగుటి పగిలిపోవచ్చు, వాగ్దానం కాకుండా ఈనిపోవచ్చు. అలా ఉండకూడదు. తన బతికే ఉండాలి, తన కోరిక తీరాలి. ఒక్కసారి చెప్పకూడదు, ప్రతించు చిన్నది. అది నువ్వు ఇచ్చితే సుమా, నువ్వే వాగ్దానం చేశావు, ఆ మాటే అడుగుతున్నా. ప్రతిజ్ఞా ప్రతిజానీష్వ యదిత్వం కర్తుమిచ్చసి అథ తద్వ్యాహరిష్యామి యదభిప్రార్థితం మయా. ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ, నీ యొక్క ప్రతిజ్ఞను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో మహారాజా. యదిత్వం కర్తుమిచ్చసి, ఏది నాకు నువ్వు ఒకసారి చేయాలనుకున్నావు, ఏదో ఒక ఉపకారం చేయాలనుకున్నావు. అథ తద్వ్యాహరిష్యామి యదభిప్రార్థితం మయా, నేను అడిగినప్పుడు తెద్దుగానిలే అన్నాను ఒకసారి, ఎప్పుడో ఒకసారి. గుర్తొచ్చిందా? మాటల్లో దింపుతోంది మెల్లగా. ఆయన కొంచెం సాంత్వనపడి పీడ తగ్గి, అమ్మ నాతో మాట్లాడుతోంది, ఏమైనా ఇచ్చేద్దాం అనేటట్టుగా చేసుకోవాలి. ముందు ప్రసన్నం చేసుకోవాలి. ఒక్కసారి బాధతో ఉండే వ్యక్తిని మరింత బాధ పెడితే హార్ట్ అటాక్ వచ్చిందనుకో, పని కాదు, అనుకున్నది సాధించలేకపోతుంది. అనుకున్నది సాధించే లక్షణం ఏంటి అంటే ముందు మాటల్లో దింపి, ఓహో అదేనా, నేను ఇస్తానని ఇచ్చేస్తాను, ఇంకెందుకు నాకు ఇంత ఇబ్బంది ఉంది అనిపించేలా మాట్లాడాలి. అలాగే మాట్లాడుతూ యదభిప్రార్థితం మయా తామువాచ మహాతేజా కైకేయీ వింశదుస్మృతః కుత్స్మితః కాని హస్తేన సంగృహ్య మూర్ధజేషు శుచిస్మితాం. చక్కగా నవ్వడం ప్రారంభం, కొంచెం నవ్వింది, శుచిస్మిత కొద్దిగా నవ్వింది, అందంగా పళ్ళు కనిపిస్తున్న, తెల్లటి పళ్ళు కనిపిస్తున్న, మా నవ్విందిగా అనుకుని తన చేతిని కాస్త ఆవిడ శిరస్సు మీద పెట్టి ఆ జడని కాస్త దిగులుతూ ఇలా అంటున్నాడు. ప్రతి ఈషద్ ఉత్స్మిత, కొంచెం ఆ సంతోషము, కొంచెం ఆశ్చర్యము పొందిన వాడైన దశరథుడు ఇలా అంటున్నాడు. కామీ హస్తేన సంగృహ్య, ఒకసారి దగ్గరికి తీసుకుని శిరస్సు మీద చేతులు వేసి, అవలిప్తే న జానాసి త్వత్తః ప్రియతమా మమ మనుజో మనుజం వ్యాఘ్రాతు రామాదన్యో నంది. ఎంత బాగా చెప్పాడంటే అంత బాగా. ఈయన కూడా తెలియనివాడు కదా. నాకు అవలిప్తే న జానాసి, నీకు ఎందుకు ఇంత అహంకారం, నీకు తెలీదా? అవలిప్తము అంటే అహంకారము అని అర్థం. అంటే ఏదో అభిప్రాయంతో నువ్వు ఉండిపోయావు, నేనే కదా గొప్ప, నాకంటే నీకెవరో ప్రియమైన వాళ్ళు లేరు కదా అభిప్రాయంతో ఉన్నావు కదా. నిజమే. నజానాసి త్వత్తః ప్రియతమా మమ, నీకంటే ఇష్టమైన వాడు ఎవరైనా ఉన్నారా నాకు లోకంలో? ఎవ్వరూ లేరు, ఒక్కడు తప్ప. రామాదన్యో ఉన్నది, రాముడు తప్ప నాకు ఇంకెవరు నీకంటే ఇష్టమైన వ్యక్తులు లేరు కదా అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? కైకేయి రాముడు సమానమైనటువంటి ప్రియతమాన్ని పొందిన వాళ్ళు అయ్యారు. కైకేయి చెప్పబోయే మాటకి ముందుగా ఒక ఎదురుబాణ వేసినట్టుగా తను వేస్తూ, మనుజం వ్యాఘ్రాత్ రామాదన్యో న విద్యతే, నిన్ను ఇష్టపడినట్లుగా ఇంకెవ్వరిని ఇష్టపడను, ఒక్కడిని తప్ప. మనుజం వ్యాఘ్ర, పురుషుల్లో సింహం లాంటి రాముడు తప్ప ఇంకెవరు నాకు ఇష్టం, మీ ఇద్దరి కోసం ఎంతైనా చేస్తా కదా అన్నట్టుగా చెప్పాడు.
తేన అజయ్యేన ముఖ్యేన రాఘవేణ మహాత్మన శపేతే జీవనార్హేణ రూభియన్ మనసేక్షసి. అలాంటి నాకు ముఖ్యమైనటువంటి రాముని మీద అజయ్యేన రామే, ఎప్పుడు కూడా ఓటమి ఎరుగని రాముని యొక్క స్థితిలో రాముని మీద మహాత్మన శపేతే జీవనార్హేణ, రాముడు బాగుండాలని కోరుకుంటా కదా, అలాంటి రాముడి మీద ఒట్టు వేసి చెబుతున్నా ఎన్ మనసేక్షసి. రాముడి మీద ఒట్టు, నీకు ఏం కావాలో అడుగు తీర్చుతా అనేసి. రాముడు అంటే ఎంత ప్రేమో చెప్పాడు. ఆ రాముడి మీద ఒట్టేస్తున్నా, నీకేం కావాలో ఇస్తా అన్నాడు. యం ముహూర్తం అవశ్యంస్తు న జీవేయమహం ధ్రువం తేన రామేణ కైకేయీ శపేతే వచన క్రియా. ఎవరిని ఒక 45 నిమిషాల సేపు చూడలేకపోతే, 40 నిమిషాలు తక్కువ సమయం కదా, స్నానం చేయడానికి ఎరుకో పెడతాడని 40 నిమిషాలు పడుతుంది కదా, ఒక ముహూర్తక 48 నిమిషాల సేపు గనక రాముడిని చూడలేకపోతే, 24 నిమిషాలు 40 నిమిషాలకే ముహూర్తం, చూడలేకపోతే నా జీవేయం, ఉండలేదు కదా, బతకలేదు కదా. తేన రామేణ శపే, అలాంటి రాముని మీద ప్రమాణం చేసి చెప్తున్నా కైకేయి శపేతే వచనక్రియ, నీ యొక్క వచనక్రియను నేను ఆచరించి తీర్పా. భద్రే ఆత్మన వా ఆత్మదైశ్చాన్యైః రుణేయం మనుజర్షభం తేన రామేణ కైకేయీ శపేతే వచనక్రియా. ఆత్మనా వా ఆత్మదైశ్చ అన్యైః వృణే, అంతేకాదు నా చేత కూడా ఆత్మజులందరి చేత కూడా, అంటే లక్ష్మణ భరత శత్రుఘ్నాదులు అందరి చేత ఎప్పుడు కోరబడేవాడు ఎవడు? రాముడే. నాకు రాముడే కావాలి, భరతుడికి రాముడే, అన్నయ్యకున్నాడు. లక్ష్మణ స్వామి వెంటే ఉంటాడు. అలాగే అందరూ కోరుకునేటువంటి రాముణ్ణి, అలాంటి రాముడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా శపేతే వచన క్రియ, నీ మాటని ఆచరించి తీరుతా. భద్రే హృదయమప్యేతతు అనుమృశ్య ఉద్ధరస్వమే ఏతత్ సమీక్ష కైకేయీ రూహి యత్ సాధు మన్యసే. మంగళకరమైన దాన హృదయమప్యేతతు అనుమృశ్య, నా హృదయం నీకు తెలుసు కాబట్టి ఒక్కసారి నా హృదయాన్ని కూడా తలుచుకుని ఉద్ధరస్వమే, నన్ను ఉద్ధరించవా, ఇంకా నేను కష్టంలో ఉన్నాను, ఒకసారి నన్ను ఉద్ధరించు. ఏతత్ సమీక్ష కైకేయీ, నా యొక్క స్థితిని గమనించి బాగా గురువుని యత్ సాధు మన్యసే, చెప్పవలసినది ఏదైతే నువ్వు మంచిది అనుకుంటున్నావో అది చెప్పవచ్చు. చెడు మాట చెప్పద్దు సుమా, మంచి మాట చెప్పు అని అడిగాడు. యత్ సాధు మన్యసే, మంచి మాట చెప్పవా అని అడిగాడు. అయితే బలమా మని జానంతి నమా శంకితుమర్హసి కరిష్యామి ఫలప్రీతి సుకృతేనాపి పేషతే. నీ యొక్క బలాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. నేను ఎంత నీ ఎందుకు ప్రేమ కలిగిన వాడినో గుర్తు తెచ్చుకో. ఏమాత్రం శంక పడని అవసరంలా సుకృతేనాపి తేషపే, నా పుణ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నేను చేసిన ధర్మకార్యాలు చాలా ఉన్నాయి కదా, ఆ ధర్మకార్యాలన్నింటి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నీ మాట వింట, నీ కోరిక తీరుస్తా అని చెప్పాడు. సా తదర్థమనాదేవి తమ విప్రాజమాగతం నిర్మార్చ్య హర్షాక్ష ప్రభాషే దుర్వచం వచ. చాలా సంతోషం కలిగింది. ఎవ్వడూ మధ్యవర్తి లేడని గుర్తించి, ఎవడన్నా మధ్యలో ఉంటే తప్పమ్మ అని చెప్పడానికి ఎవరో ఉంటారు మధ్యలో. నిర్మాధ్యశ్చాతు, ఎవ్వడు మధ్యవర్తి లేడు. ఈయన మాట ఇచ్చాడు, మాట మీద నిల్చుంటాడు, నేను ఏది అడిగినా ఇచ్చేస్తాడు. ఇంకోటి ఎవరన్నా వచ్చి ధర్మం అధర్మం అని చెప్పే అవకాశం ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మీ ఇద్దరమే కదా ఉన్నాం. నిర్మాధ్యశ్చాచ, ఎవ్వడు మధ్యవర్తి లేకుండా ఉండే స్థితి కాబట్టి హర్షాచ, చాలా ఆనందం, నా పని అయిపోతుంది అనుకుని సంహృష్ట, చాలా ఆనందించి ఇలా అడుగుతుంది. స్వభాషే దుర్వచం వచ, దుర్వాక్కులను పలుకుతోంది. ఇలాగా తేన వాక్యేన యథాక్రమేణ తేన వాక్యేన సంహృష్ట తమభిప్రాయమాగతం వ్యాజహారఘోరం అభ్యాగతమివాంతకం. ఆ దశరథుని యొక్క మాటతో ఆనందించి తన అభిప్రాయాన్ని కనుక్కున్నదై ఘోరమైనటువంటి మాటను మాట్లాడుతోంది. ఎలాగంటే యముడు ఒక మృత్యువు కనుక ముందు నిలబడితే ఎలా ఉంటుందో అలా మృత్యు సదృశ్యమైన మాటను ప్రారంభించింది కైకేయి. యథాక్రమేణ శపసి వరం మమ దదాసి చ తృణ్వంతు త్రయశ్రింశతు దేవాస్సాగ్ని పురోగమాః. ఇది చాలా జాగ్రత్త పడుతుంది. నాకు ఎలాగైతే ఏ క్రమంలో అయితే ఒట్లు పెడుతూ నాకు నువ్వు చెప్పావో మహారాజా, వింటున్నా కదా, దేవతలందరూ కూడా వీరంతా కూడా ఒట్లు పెట్టాడు. ఎలాగ తన పుణ్యం మీద ఒట్లు పెట్టాడు.
తన కుమారుడి మీద ఒట్టు పెట్టాడు. తన ప్రాణం కంటే నిందగా భావించే రాముడి మీద ఒట్టు పెట్టాడు కదా. వీరంతా వింటున్నారా దేవతలంతా? త్రయస్వింశత దేవతా, వీరంతా విన్నారా? సాగ్ని పురోగమాహ, అగ్ని మొదలైనటువంటి దేవతలంతా, చంద్రాదిత్యౌచ, చంద్రుడు ఆదిత్యుడు, నభ ఆకాశం, గ్రహాహ గ్రహాలు, రాత్రి అహని రాత్రి పగలు, దిక్కులు, జగత్తు, పృథివీ జగచ్చ పృథివీ చేయడం, సగంధర్వ సరాక్షస, గంధర్వుల్లారా విన్నారా? రాక్షసుల్లారా విన్నారా? నిశాచరాని భూతాని, అందరూ విన్నారా లేదా? గృహేషు గృహదేవత, ఇంట్లో ఉండే తిరువారాధనలో మూర్తులు ఉంటాయి, మీరంతా విన్నారా లేదా? యాని చాన్యాని భూతాని జానీయుర్భాషితం తవ, నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇంతమంది విన్నారు, దేవతలంతా విన్నారు, దేవజాతులంతా విన్నాయి. ఇక అబద్ధం మాట తప్పడానికి వీల్లేదు సుమా అని హెచ్చరిస్తుంది. ఈ ప్రకరణమే దశరథుల్లో కష్టాన్ని తెలుస్తుంది. ఇలా మాట్లాడుతుంది. దేవతలు విన్నారా, గ్రహాలు విన్నారా అంటుంటే ఎంత భయంకరమైన వార్తో కదా అనిపిస్తుంది. సత్యసంధో మహాతేజ ధర్మజ్ఞ సుసమాహిత, చుట్టూ ఉండే దేవతలతో ఉంటుంది ఆకాశం కేసు చూసి. దశరథుడు ఎలాంటి వాడు? సత్యసంధుడు, సత్యం మీద నిలబడి ఎలాంటి అపాయమైన ఉపాయమైన కష్టమైన నష్టమైన మొదలకుండా మాట మీద నిలబడగలిగే వాడిని సత్యసంధుడు అంటారు. సమ్యక్ ధీయతే ఇది సత్యసంధ, తన బుద్ధిని ఎప్పుడూ ఆ సత్యం ఎందే పెట్టి ఉంచుతాడు. ఎలాంటి కష్టంలో కూడా ఆ సత్యసందర్భాలు అలాంటి. ఇంకా ఎలాంటి వాడు? మహాతేజ, చాలా గొప్పవాడు. గొప్పవాడు ఇచ్చిన మాట తప్పచ్చునా? తప్పడానికి వీలేదు. సత్యసంధుడు మాట తప్పడు. మహాతేజ గొప్పవాడు, మాట తప్పే అవకాశం లేదు. ఇంకా ధర్మజ్ఞ, ధర్మం తెలిసినవాడు. ఇంత చెప్పి ధర్మాన్ని విడుస్తాడా? విడవడు. సుసమాహిత, నేనంటే అత్యంత ప్రేమ కలిగి నా యందు చాలా అభిప్రాయం కలిగిన వాడు. సుమా దేవతలా మీరంతా వింటున్నారా? ఇలా అన్నాడు ఈయన. తతః పరం ఉవాచ వరం మమ దదాతి, ఇతను నాకు వరం ఇస్తున్నాడు. మీరంతా సాక్ష్యం స్తన్నే శృణ్వంతు దేవతా, మీరంతా వినండి. ఇది దేవీ మహేశ్వాసం పరిగృహ్య అధిశిష్య తతః పరం ఉవాచేదం వరదం కామమోహితం. ఒకసారి ఆ పక్కన ధనస్సు సిద్ధంగా పెట్టుకుంది. ఎప్పుడో శంబరాసుర యుద్ధంలో తను వాడిన ధనస్సు ఉంటుంది కదా, ఆ ధనస్సు పట్టుకుని నిల్చు. ఏం గుర్తు రావాలి దశరథుడికి? కైకేయి ఎప్పుడు పట్టుకుంది ధనస్సు? అప్పుడు కదా పట్టుకుంది. ఆ శంబరాసుర యుద్ధంలో కైకేయి గుర్తు రావడానికి వీలుగా ధనస్సు పట్టుకుని నిలబడి, ధనస్సు పట్టుకుని దేవి మహేశ్వాసం పరిగృహ్య, ఆ ధనస్సు పట్టుకుని పరమువాచేదం వరదం కామము, తన యందు అత్యంత కామితుడై ఉన్నటువంటి కామంతో ఉన్నటువంటి దశరథుని వరం ఇస్తానో కదా, ఈ వరం అంటూ అంటే గుర్తు చేసుకో. ధనస్సు పట్టుకోగానే దశరథుల్లో ఒక అభిప్రాయం, అహో నేను ఇచ్చిన వరాలు అడుగుతుందేమో అనే అభిప్రాయం కలగజేసి, అంటే క్రమంగా తన యొక్క చేష్టలతో కలగజేస్తూ స్మరరాజన్ పురావృత్తం తస్మిన్ దైవాసుదేరణే తత్ర చాచ్యావయశత్రుః తవ జీవితమంతరా. స్మర, గుర్తు తెచ్చుకో మహారాజా. పురావృత్తం, ఇంతకుముందు చాలా కాలం క్రితం జరిగింది. దైవాసుర యుద్ధంలో శత్రువులు నిన్ను ఇబ్బంది పెట్టిన సమయంలో జీవితమంతరా నిన్ను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా కలిగిన నేను తత్రచాతి విజాదేవాయత్వం సమభిరక్షిత. ఆ సమయంలో నీ మీద మాయా ప్రయోగం చేస్తే నువ్వు నిశ్శేషుడవై పడిపోతే అక్కడి నుంచి రథంలో తీసుకుని వాళ్ళ అండకండా నిన్ను కాపాడిన సంగతి గుర్తుందా లేదా? తత్వం సమభిరక్షిత జాగ్రత్యాయతమానాయా తతో మే ప్రాదదానము. మళ్ళీ ఎక్కడ వాడు వచ్చి నీకు అపకారం చేస్తారో అని నేను మెలకువగా ఉండి ధనస్సు పట్టుకుని చుట్టూ తిరుగుతూ నీ కాపలా కాచినప్పుడు చూసి ఆనందించి ఇచ్చావు కదా వరాలు, అవి గుర్తున్నాయా లేదా? తౌ వరౌ దేవ నిక్షేపో మృగయామ్యహం తవైవ పృథివీపాల సకాశే సత్యసంగర. 2 వరాలు ఇస్తాను. ఒక వరం నన్ను కోరుకోమన్నా, ఒక వరం నీకు అదనంగా ఇస్తామని చెప్పావే. తౌ వరవు, నాకు 2 వరాలు ఇస్తాను. అవి వెతుక్కున్నా. ఆ వరాలు ఏమేమి అడగాలో నేను అప్పుడైతే నిర్ణయించుకోలేకపోయా కదా, ఇప్పుడు నిర్ణయించుకున్నాను. తవైవ పృథివీపాల సకాశే సత్యసంగర, సత్యమైనటువంటి యుద్ధము చేసేవాడు, సత్యమైన మాటతో ఉండేవాడు కాబట్టి అడుగుతున్నాను. తత్ ప్రతిశుద్ధ్య ధర్మేణ దాస్తి శివే వరం అద్యైవ హి ప్రహాస్యామి
జీవితం త్వద్విమానిత. ఎవరైనా నిన్ను అవమానించాడా అన్నావు కదా, ఇవ్వకపోతే నీవు అవమానించేవాడు అవుతావు. ముందన్నమాట ఇదే కదా. ఎవడన్నా నిన్ను అవమానించాడా అడిగావు కదా, నువ్వు గనక నా కోరిక తీర్చకపోతే నీవే నన్ను అవమానించేవాడు అవుతావు. గనక ఈ వరాన్ని ఇవ్వకపోతే అద్యైవతి ప్రహాస్యాన్ని, నా ప్రాణాన్ని ఇవాళే విడిచిపెట్టేస్తాను. వాంగ్మాత్రేణ తదా రాజా కైకేయ్యాత్మశేఖత తస్కంద వినాశాయ పాశంభుగ ఇవాత్మన. ఒక్కసారి ఈ మాటతో దశరథుడు పట్టుబడిపోయినట్టే. అంటే ఇంకా ఏ తప్పించుకోవడానికి స్థితి లేదు. ఒక బలపొందినటువంటి ఒక లేడీ ఎలాగైతే కట్టుబడి ఏం చేయాలో తోచకుండా అయిపోతుందో, అలాగే పాశం మృగ ఇవ ఆత్మ, పట్టుబడ్డ లేడి పిల్లలా అయిపోయి తానే శపించాడు, తానే ప్రమాణం చేశాడు, తాను ఇస్తారని వాగ్దానం చేశాడు, కోరుకోమన్నాడు. అప్పుడు వరాలిచ్చింది తానే, ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరుకుంటానంటే అలాగే అన్నవాడు తానే, ఇప్పుడు నీకేం కావాలన్నా అది ఇస్తానన్నవాడు తానే. అప్పటి మాటకే కట్టుబడ్డాడు, ఇప్పుడు ఇంకా కట్టుబడ్డాడు. ఇంకా అంటే ఎలా కట్టుబడ్డాడు? రాముని మీద ఉట్టేసి మరీ కదా, తన ప్రాణం కంటే ఎక్కువ రాముని మీద ఉట్టేసి ఇదేం కావాలంటే అది ఇస్తాను అన్నాడు కదా. కాబట్టి పాశమృగ ఇవ ఆత్మ, ఒక పాశానికి చిక్కినటువంటి లేడిలా అయిపోయి తత పరం ఉవాచేదం పరదం కామమోహితం పరౌ యౌ మే త్వయా దేవ తదా తౌ మహీపతే తౌ తావదహ మధ్యే ఇవ వక్ష్యామి శృణుమేవచః. అలా అయిపోతే మళ్ళీ ఆయన చూచి కైకేయి అంటోంది, వరౌ యౌ మే త్వయా దేవా దత్తౌ. అప్పుడు ఇచ్చిన 2 వరములు కూడా అడుగుతున్నాను, జాగ్రత్తగా సావధానంగా విను. అభిషేక సమారంభ, అభిషేకానికి ఏ సన్నాహం అయితే చేసావు, యజ్ఞం చేయించావు, హోమాలు చేయించావు, దానాలు చేయించావు, కలశాలు పెట్టించావు, మంగళాచరణ ఇవన్నీ చేయించావు కదా. అభిషేక సమారంభము రాఘవస్య ఉపకల్పిత, రాముని కోసం ఏదైతే నువ్వు ప్రదాకా చేశావో అనేనైవ అభిషేకేన, ఇదే అభిషేకంతో. అంటే అర్థం ఏంటి? కొంచెం అలాగే చేస్తానులే, మళ్ళీ వచ్చే ఏడాది చేద్దాంలే, ముహూర్తం అయిపోయింది కదా, సగం కార్యక్రమం అయిపోయింది, రాముడి పేరుతో అయిపోయింది కాబట్టి అది పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకెప్పుడైనా చేస్తాను మాట వాగ్దానం కనుక తప్పితే మళ్ళీ కైకేయి మనస్సే మారిపోతే అప్పుడు మళ్ళీ కైకేయి రాముడికే పట్టాభిషేకించవలసిన అవసరం ఏర్పడితే మళ్ళీ ఇబ్బంది కదా. కాబట్టి ఆవిడ ఏముంటుందంటే ఒక లింక్, ఇప్పటిదాకా నువ్వేం చేశావో వైదికమైన ప్రక్రియ, ఆ ప్రక్రియని అనుసరిస్తూ భద్ర పట్టాభిషేకం చెయ్యాలి. అనేవ రాఘవస్య ఉపకల్పిత అనేనైవ అభిషేకే, ఈ ముహూర్తానికే ఈ క్రియ అంతా నా కుమారుడికి చెందేటట్టుగా నువ్వు ఏదో ఒక రకంగా చేసి భరత మే అభిషిచ్యత. మళ్ళీ చల్లి భరతుడికే ఇస్తానులే, మళ్ళీ ఆలోచిద్దాం, వచ్చే ఏడాది మంచి ముహూర్తం చూద్దాం అని తప్పించుకోవడానికి వీల్లేదు. ఇప్పటిదాకా అంటే నిన్నటి నుంచి ఏ ఉపవాసాలు, ఏ జాగరణలు, ఏ హోమాలు, ఏ దీక్షలు అయ్యేయో అవన్నీ భరతుడికి చెందేటట్టుగా చేసి ఈ ముహూర్తానికే భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని. యోగ ద్వితీయ వరః దేవ దత్తః ప్రీతేన మేత్వయ, ఇది నా కోరిక, నేను నిన్ను రక్షిస్తే నేను కోరుకోమన్నావు కదా, అది నా కోరిక. నువ్వు ప్రీతేన దత్తః, నువ్వు ఇష్టపడి ఇంకో వరం నీకు ఇస్తున్నా అన్నావు, ఇప్పుడు గుర్తుందా? అది నువ్వు ఇష్టపడి వరం ఇచ్చానన్నావే, అది నీ ఇష్టమైన వరం కాబట్టి నీ వరం ఎంతో రాముడు అంతే కదా, నీ మాట ఎంతో రాముడు అంతే కదా. కానీ నువ్వు ఇష్టంతో ఇచ్చిన మాటని మళ్ళీ కోరుకుంటున్నా అంటే ఒకసారి దశరథుడికి రాముడికి ఏదో అపకారం చేయబోతోందనే సూచన మెల్లగా వాక్యంతో అందించి, అని తమాష అందించి తదా దైవ అసురే యుద్ధే తస్య కాలోయమాగతః, నీవు ప్రీతిగా ఇస్తానన్న మాటకి సరిగ్గా సమయం ఇప్పుడు వచ్చిందయ్యా, అడుగుతున్నాను. నవ పంచచ వర్షాణి దండకారణ్యమాశ్రితః, 9-5 నెలల పాటు అంటే 14 సంవత్సరముల పాటు దండకారణ్యానికి చేరి రామచంద్రమూర్తి క్షీరాజిన జటాధారిగా అంటే నారబట్టలు కట్టుకుని అజినాలు ధరించి జడలు ధరించి రామో భవతు తాపసః, రాజకుమారుడుగా వెళ్ళడానికి వీల్లేదు రాముడు. ఎక్కడ రాముడిని రాజకుమారుడుగా చూసినా ఆ దేశపు రాజులంతా రాముడికి అనునయించి వాళ్ళ యుద్ధాన్ని ప్రకటిస్తారు. రాముడు రాజుగా ఉండడానికి వీల్లేదు, రాజదుస్తులు ఆయన మీద ఉండడానికి వీల్లేదు, మామూలు మహర్షి కుమారులా అయిపోవాలి. తాపసః రామః భవతు, ఎక్కడికి వెళ్ళాలి? దండకారణ్యమాశ్రిత, దండకారణ్యంకి పోవాలి. దండకారణ్యం దాకా వెళ్ళాలని కైకేయి వాక్యంతో అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది.
కానీ దండకారణ్యంకి వెళ్ళాలనే నియమం ఉండదు. ఎప్పుడైనా సరే మనం తప్పు చేసిన వాడిని ఏదో ఏదో శంకరగిరి మాన్యాలు పట్టుకుపోయాడు నువ్వు ఒక పదం చెప్తావే, ఏది దట్టమైన అడవి ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవాలంటారే, అలాంటి మాటలా కనిపిస్తుంది. దండకారణ్యము స్పష్టంగా చెప్పి దండకారణ్యం అంటే ఇక్కడెక్కడా ఉండకూడదు రాముడు, చాలా గొప్ప భయంకరమైన అడవిలోకి వెళ్ళిపోవడం. అక్కడ ఏదో ఒకటి ఏదో చేస్తాయి అయిపోతుంది కదా అనుకుని అడుగుతూ భరత భజతాం అద్య యౌవరాజ్య కంటకం ఏషమే పరమ కామ దత్తమే పరం వరం వృణే. భరతుడు రాజ్యాన్ని పొందాలి, యవ్వరాజ్యాన్ని పొందాలి, అకంటకంగా పొందాలి, ఎలాంటి అడ్డంకులు ఉండడానికి వీల్లేదు. రాముడి తర్వాత రాముడికి జ్యేష్ఠుడనో లేకపోతే ఇంకొకటనో ప్రజలంటే ఇష్టపడుతున్నాడనో ప్రజల యొక్క అభిప్రాయాన్ని పొందినవాడనో మాట్లాడడానికి వీలు. అకంటకంగా భరతుడే రాజు అయ్యేటట్లుగా శాసనాన్ని నువ్వు మార్చుకుని రాసుకుని రాముడికి ఇవ్వాలి. దేశమే పరమక్క. ఇది నాకు ఇంతకుముందు అడిగిన వరం కంటే పెద్ద వరం. ఇంతకుముందు అడిగింది భరతునికి పట్టాభిషేకం చేయుట ఓ వరం, నా వరం, నేను కోరుకునే వరం. ఇది పరమక్క, ఇది పెద్ద వరం. నువ్వు ఇస్తానన్న దానికి ప్రతిరూపమే. కాబట్టి ఎలాగా దత్తం ఏవ వరం వృణే, నేను కొత్తది అడగట్లేదు దశరథ, నీవిచ్చిన వరాన్నే మళ్ళీ అడుగుతున్నా. దత్తమేవ వరం వృణే, నువ్వు ఇంతకుముందు మాట ఇచ్చావు, దాన్నే మళ్ళీ మాట ఇవ్వమని అడగట్లా, ఇచ్చిన మాట నిలబెట్టుకో అని అడుగుతున్నా. అద్యచైవహి పశ్యేయం ప్రజాంతం రాఘవం వనం. అలా గనక అనకపోతే నేను నీకు ఇప్పుడు మాట ఇవ్వు అంటే ఇప్పుడు మాట ఇవ్వను ఇంకా నేను అంటాడు. కానీ నువ్వు ఇచ్చిన మాటని ఇప్పుడు అడుగుతున్నావు. ఇచ్చిన మాట నువ్వు ఇస్తానన్న మాటని ఇప్పుడు కాకుండా అంటే కట్టుబడేయడానికి ఉండేటువంటి విధానం. దత్తమేవ స రాజరాజో ప్రయా అద్యచైవహి పశ్యేయం ప్రజాంతం రాఘవం వనం. ఎప్పుడో కాదు, ఇప్పటికిప్పుడు రాముడు అడవికి వెళ్ళేటట్టుగా అద్యైవ, ఈ రోజే వెళ్ళిపోవాలి రాముడు. మళ్ళీ రేపో ఎల్లుండో వాయిదా వేయడానికి వీల్లేదు. రేపు ఒక్కరోజు రాముడు ఉన్నా ప్రజలలో ఒక పెద్ద ఉద్యమం ప్రారంభం, ఉద్రేకం ప్రారంభం, ఇవన్నీ ఉండడానికి వీల్లేదు. ఈ రోజు రాముడు అడవికి వెళ్ళిపోవాలి అంతే. ఒక్కరోజు కూడా రాముడు ఉండడానికి వీల్లేదు. స రాజరాజో సత్య సంగర కులంచ శీలంచ రక్ష జన్మచ పరత్రవాసై వనంత్యనుత్తమం తపోధనా సత్యవచోహితం నృణాం. రాజరాజు, చాలా మంది రాజులకి నీతిని చెప్పవలసిన వాడే కదా, నువ్వు మాట తప్పడానికి వీలు. భవ సత్య సంగర, నీవిచ్చిన మాట మీద నిలబడి ఉండవలసిన వాడివి. కులం, మన కులాన్ని అంటే మన రాజకులాన్ని కాపాడవలసిన బాధ్యత నీదే. శీలం, నీ యొక్క శీలాన్ని రక్షించవలసిన బాధ్యత నీదే. తర్వాత రక్ష జన్మచ, నీ జన్మ సార్థకమయ్యేటట్టుగా చేసుకోవాల్సిన వాడివి నీవే. సత్యసంగరత్వం ఉన్నవాడివి కాబట్టి అంటే రక్షణ, నిన్ను నీవు రక్షించుకో, నీ ధర్మాన్ని రక్షించుకో, మన వంశాన్ని రక్షించు అని కదా. నిన్ను నువ్వు రక్షించుకోవడం అంటే మాట మీద నిలబడతా అని వాగ్దానం చేసిన మాట తప్పితే చచ్చినట్టు లెక్క కదా. నీతి శాస్త్రంలో ఇచ్చిన మాటని తప్పిన వాడు చనిపోయిన వాడితో సమానము. కాబట్టి ఇచ్చిన మాట తప్పుతావా, అది నీ జన్మకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకో, అది మొదటి. రెండవది శీలము, ఒక ధర్మం ఉన్నది కదా, రాజుగా నీ ధర్మం ఉన్నదే, దాన్ని రక్షించు. రెండవది. మూడవది, మన వంశానికి గొప్ప పేరుందంటావు కదా, మా వాడు గొప్పవాడు, మా ఇక్షాకులంతా గొప్పవాడు అనుకుంటారే, వాళ్ళందరూ రక్షించవలసిన బాధ్యత మీద లేదా అని అడిగింది. నిన్ను, రాజధర్మాన్ని, రాజవంశాన్ని కూడా రక్షించు. పరత్రవాసేహి వదంత్యనుత్తమం తపోజనా సత్యవచోహితం నృణాం. పరత్రవాసాహి వాసేహి, పైలోకంలో స్వర్గమా వైకుంఠమా ఏదో ఒక లోకం ఉంటుంది కదా, ఆ పైలోకంలో ఆనందంగా ఉండడం కోసమని తపోధనులే సత్యవాక్యులు కలిగి సత్యవచస్సు కలిగిన వాడు ఎవరు కూడా అబద్ధాలు ఆడరు సుమా. కాబట్టి నువ్వు ఈ మాట కనుక చెప్పకపోతే నీకు పరత్రవాసం ఉండదు, నువ్వు తరించవు అని చెప్పి ఇక్కడ ఉండే లోపాలు చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ స్వర్గానికో వైకుంఠానికో వెళ్ళే యోగ్యతను కూడా కోల్పోతావు సుమా. ఒక ధర్మబుద్ధి కలిగిన వాడికి ఈ లోకంలో ఏమైపోయినా పర్వాలా, పై లోకంలోకి నేను జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటాడు కదా, నీకు ఆ లోకం కూడా పోతుంది అని. అంటే దశరథుణ్ణి మానసికంగా ఒక కట్టుబాటుకి లోన్ చేసింది అని ఈ ఏకాదశి దగ్గర మనకు తెలుసు. అథ ద్వాదశ సర్గః. తతః శ్రుత్వా మహారాజః కైకేయ్యా దారుణం వచః చింతామహి సమాపేదే ముహూర్తం ప్రతాపశ. అది విన్నాడు, దారుణమైన మాట విన్నాడు.
చింతాం అభిసమాపేదే ముహూర్తం ప్రతతాపచ. ఒక ముహూర్త 45 నిమిషాల సేపు ఒక ముహూర్త కాలం ఆ గుండెల్లో నిప్పు పెట్టినట్టుగా బాధపడుతూ మాట్లాడలేక కూర్చునిపోయాడు. కిన్నుమే యదివా స్వప్న చిత్తమోహోపి వా మమ అనుభూతోపసర్గో వా నశోవా ఉపద్రవ. ఇది కలగంటున్నానా, అయితే నాకైనా బుద్ధి చెలించిందా అంటే ఒక 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 స్థితిని పొందాడు, ఒక సంభ్రమమైన స్థితిని పొందాడు. బుద్ధి మందగించిందా, అభూత అనుభూత ఉపసర్గోవా, నాకు తెలియని ఆందోళనతో నాకు కలిగిందేది, నాకేం తోచట్లా, నా స్థితి నాకు తెలియట్లా, నేను ఎవరినో కూడా గుర్తించేస్తూ నేను మనసహావాది ఉపద్రవ, మనస్సులో ఏదో పెద్ద సునామీ వచ్చినట్టుగా ఉపద్రవం వచ్చినట్టుగా ఉన్నది. ఇది సంచింత్య తద్రాజ అని మనసులో అనుకుని నాథ్యగచ్చదా సుఖం. నిజమా ఇది మాట్లాడేది నిజమేనా, నేనేనా, నాకు ఇంత ఉపద్రవం, మనసులో ఏదో ఒక ఆందోళన పెరుగుతోంది అనుకుంటూ ఒకసారి అనుకుని ఇలా అంటున్నాడు. ఏమాత్రం సుఖం లేకుండా పూర్తి బాధతో నిండిపోయిన వాడే ప్రతిలభ్య చిరాత్ సంజ్ఞ. చాలా సేపటికి తేరుకున్నాడు, అంటే ఒక ముహూర్త కాలం తర్వాత ఒకసారి తేరుకుని కైకేయి వాక్యతాడిత, కైకేయి అనే వాక్యము అనేటువంటి కైకేయి మాట అనేటువంటి పొరడాతో కొట్టబడిన వాడై తాను వ్యధిత విక్లవశ్చైవ వ్యాఘ్రీం దృష్ట్వా యథా మృగః. ఒక్కసారి విక్లవుడైపోయాడు, అంటే చేతగాని వాడిలా అయిపోయాడు, మనస్సంతా పిండినట్టుగా అయిపోయింది. ఒక ఆడపులిని చూచిన మగ జింక ఎలాగైతే పారిపోతుందో అలా వెనక్కి వచ్చేసాడు. ఒకసారి భయంకరంగా ఆడపులిలా కనిపించింది కైకేయి. అసంవృతాయామాసీన జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్ మండలే పన్నగోరుధ మంత్రైరివ మహావిషః. అసంవృతాయాం ఆసీన జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్. ఒకసారి తను ఎక్కడ కూర్చుంటున్నాడో తెలియని స్థితిలో తాను ఉండిపోయి ఒకసారి దీర్ఘమైనటువంటి నిట్టూర్పును విడిచి మండలే ఒక మండలం వేసి ఒక పాముని బంధించి ఒక మహామంత్రాలతో పెద్ద విషసర్పాన్ని బంధిస్తారు. విషసర్పం చోట చుట్టూ ముగ్గేసేసి కూర్చొని ఏదో మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలతో ఆ పాము ఆ ముగ్గుని దాటకుండా అయిపోతుంది. అలా చేసేవారు గతంలో. అలాంటి స్థితిలో తాను ఇక్కడ ఒక ముగ్గు గిరిగీసినట్టుగా ధర్మము అనే గిరిగీసి మధ్యలో తాను నుంచోబెట్టి మంత్రాలతో పాముని బుసలు కొట్టే పాముని కాస్త ఒక స్థితిలో కలిగించినట్లుగా చేసేసింది. అహోధి ఇది సామర్ష వాచరాధిప మోహమేదిమాన్ భూయ శోకోపహత చేతన. అయ్యో అనుకున్నాడు. అహోధి అంటే ఎంత కష్టం వచ్చింది అని ఒక్క మాట అనగలిగి మోహమాపేదిమాన్ గొప్ప మోహాన్ని పొంది శోకము చేత కొట్టబడ్డ చైతన్యం కలిగిన వాడే కింద పడిపోయాడు. చిరేణతు నృపస్సంజ్ఞ ప్రతిలభ్య సుదుఃఖిత కైకేయీవ అబ్రవీత్కృద్ధ తదహన్నివ చక్షుష. చాలాసేపటికి తేలుకుని ఒక్కసారిగా దుఃఖితుడై కైకేయితో చాలా కోపం వచ్చి రక్షణ ప్రదహన్నివ చక్షుష, కళ్ళతోనే కాల్చేసేటట్టుగా కళ్ళు చింతనిప్పుల్లా అయిపోయి కళ్ళతో కాలుస్తున్నాడా అన్నట్లుగా కోపంగా చూస్తూ ఇలా అంటున్నాడు. నృశంసే దుష్ట చారిత్రే కులస్యాస్య వినాశిని. నృశంసే అంటే చాలా మూర్ఖురాల, పెద్దలు చిన్నలు అని చూడకుండా అందరినీ ఏడిపించే మనస్తత్వం కలిగిన వాళ్ళని నృశంసులు అని అంటారు. అలాంటి నృశంసే దుష్ట చారిత్రే, ఎంత దుర్మార్గమైనటువంటి చరిత్రనికి. కులస్యాస్య వినాశిని, రాజకులాన్ని మొత్తాన్ని కూడా వినాశనం చేయడానికి ఉన్నదా. కింకృతం తవలామేన, రాముడు నీకేం అపకారం చేశాడు. పాపం పాపే మయాపివ, పాపాత్మురాల రాముడు నీకేం అపకారం చేశాడు, నేను నీకేం అపకారం చేశాను. అలాగా ఏం చేయలేదు కదా, నీకేం కావాలంటే అది ఇచ్చాను కదా. యదాతే జననీతుల్యాం వృత్తిం వహతి రాఘవ తస్యైవ తు తస్యైవత్వం అనర్థాయ కిన్నిమిత్త మహో ఇహ బుధ్యత. యదాతే జననీతుల్యాం వృత్తిం వహతి, కన్న తల్లిని ఎంత ప్రేమిస్తాడో అంత నిన్ను ప్రేమించాడే. కౌశల్యాన్ని ఎలా చూస్తాడో అంత ప్రేమతో నీ ఎందు తన యొక్క వృత్తిని తన యొక్క ప్రవృత్తిని జరిపినటువంటి రాముడి యొక్క విషయంలో అలాంటి రాముడికే అనర్థాన్ని తెచ్చిపెట్టేటట్టుగా కిన్నిమిత్తం ఇహ బుధ్యత, ఎందుకు ఇలా నువ్వు ఉపక్రమించావు. త్వం మయా ఆత్మ వినాశార్థం భవనం స్వం ప్రవేశిత. అయ్యో నన్ను నేను చంపుకోవడానిక నీ ఇంట్లోకి వచ్చాను ఇప్పుడు అనిపించింది. ఒకసారి
నుంచి అవిజ్ఞానాం నృపసుత వ్యాళీ తీక్ష్ణ విషాయథ జీవలోకో యదా సర్వః రామస్యాహ గుణస్తవం. అవిజ్ఞానాం నృపసుత వ్యాళీ తీక్ష్ణ విషాయథ. అవిజ్ఞానాం నృపసుత ఏమాత్రము బుద్ధి యొక్క వైషమ్యము లేనటువంటి ఈ నృపసుత రాజకుమార్తె వ్యాధి తీక్ష్ణ విషాయథ నిండిన విషము కలిగిన పాము బుసపుట్టినట్లుగా ఉన్నది అనిపించి జీవలోకో యదా సర్వ రామస్యాహ గుణస్తవం. ఉన్న జీవలోకమంతా కూడా రాముని ఎలా పొగుడుతారో నీకు తెలీదా? అలాంటి రాముని యొక్క స్థుతిని చేస్తూ అపరాధంకముద్దిశ్య చక్ష్యామి ఇష్టమహం సుతం. ఏ అపరాధాన్ని, ఇంత గుణస్థం జీవలోకమంతా రాముడిని పొగుడుతుంది, అంత గుణములు కలిగిన వాడే రాముడు. అలాంటి రాముని ఎందుకు ఏ నేరారోపణ చేసి నేను పంపించాలి? తప్పు చేస్తే కదా పంపించాలి, తప్పు చేయకుండా పంపించడానికి వీలు లేదు కదా. ధర్మబద్ధం అంటే ధర్మం ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ఏ తప్పు చెయ్యని రాముని మీద ఏ అపరాధాన్ని ఉంచి మోపి పంపించాలి అని. చక్ష్యామి ఇష్టం అహం సుతం, చాలా ఇష్టమైన వాడు, ఏ అపరాధాన్ని చేయనివాడు కదా. కౌసల్యాంబ సుమిత్రాంబ చెయేయం అపి వా శ్రియం జీవితంబ ఆత్మనః రామం నత్వేవ పితృవత్సలం. కౌసల్యని విడిచిపెట్టబడతావా? విడిచిపెట్టేస్తా. సుమిత్రను అంటావా? విడిచిపెట్టేస్తా. రాజ్యాన్ని వదిలేయమంటావా? రాజ్యాన్ని విడిచిపెట్టేస్తా. ప్రాణాలు విడవమంటావా? విడిచేస్తా. కానీ ప్రాణం కంటే ప్రేమించే రాముని ఎలా విడిచిపెట్టను? పరాభవతి మే ప్రీతి దృష్ట్వా తనయమగ్రహం అపశ్యతస్తు మే రామం నష్టాభవతి చేతన. రాముని చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందాన్ని కలిగించేటువంటి పెద్ద కుమారుడైన రాముణ్ణి విడిచిపెట్టి నేను ఉండగలనా? అపశ్యతస్తు, రాముడు చూడకుండా ఉండగలనా? నష్టాభవతి చేతన, ఈ మాట వింటూ ఉంటే నా చైతన్యం నష్టమైపోతుంది, ప్రాణాలు పోతున్నట్టు అనిపిస్తుంది. తిష్టేల్లోకో వినా సూర్యం సస్యం వా సలిలం వినా నతు రామం వినా దేహే తిష్టేత్తు మమ జీవితం. సూర్యుడే గనక లేకపోతే పంట పండుతుందా? నీరే గనక లేకపోతే పంట పడుతుందా? నీరు సూర్యుడు ఎలాగో రాముడు, రాముని మాట నాకు అట్లా కదా. రాముడు లేని నేను బతకగలనా? వినా దేహే తిష్టేత్తు మమ జీవితం. ఈ దేహంలో ప్రాణాలు ఉంటాయా? ఉండవు, ఎండిపోతాయి. లేకపోతే ఇక్కడి నుంచి ఈ దేహం నుంచి విడిపోతాయి కదా. తదలం కవర్తిజ్యతామేష నిశ్చయ పాప నిశ్చయే అపితే చరణౌ బూఢ్నా స్పృశామి ఏష ప్రసీదతే. ఒకసారి వంగి కాళ్ళ మీద పడిపోయాడు. ఏష అంటే అర్థం కాళ్ళ మీద పడి నీ కాళ్ళు ముట్టుకుంటా, నీ కాళ్ళు పట్టుకుంటా, విడిచిపెట్టవా? ఈ సంకల్పాన్ని విడిచిపెట్టేవా అని అంత గొప్ప రాజు కూడా ఒకసారి కాళ్ళ మీద పడ్డాడు. కిమిదం చింతితం పాపే త్వయా పరమదారుణం అథ జిజ్ఞాస సేమాంతం భరతస్య ప్రియా ప్రియే. ఏం ఆలోచించావు నువ్వు? నీవు ఆలోచించిన విధానం ఏదన్నా బాగుందా? ఏంటి? పరమ దారుణంగా ఉంది కదా. ఇది భరతునికి కూడా ఇష్టం కానిది కదా. నువ్వు ఏ భరతునికి ప్రియాన్ని కలిగించాలనుకుంటున్నావో ఆ భరతునికి ఇష్టం లేని అంశాన్ని నువ్వు కోరుకుంటే ఎట్లా? రాముణ్ణి వనవాసం తనకి పట్టాభిషేకం చేయడం అంటేనే భరతుడు ఇష్టపడు. రాముని వనవాసం పంపించడం అంటే భరతుడికి ఇంకా కష్టాన్ని కలిగిస్తుంది. వాడు ప్రియాన్ని అప్రియాన్ని, భరతస్య ప్రియ అప్రియే, భరతుని యొక్క ప్రియాన్ని అప్రియాన్ని తెలుసుకోకుండా ఏమాలోచించావు నువ్వు? ఏమాత్రం కూడా బుద్ధి లేని తనంతో ఆలోచించావు కదా నువ్వు. అస్తు తత్వయా పూర్వం వ్యాహృతం రాఘవం పతి సమే జ్యేష్ఠ సుత శ్రీమాన్ ధర్మజ్యేష్ఠ ఇతీవ మే తత్వయా ప్రియవాదిన్య సేవార్థం కథితం భవేత్. తచ్చుత్వా శోకసంతప్త సంతాపయసి మాం భృతం ఆవిష్కాసి గృహం శూన్యం తాపం పరవశంగత. చాలా గొప్ప మాట అంటారు ఇక్కడ దశరథుడు. అస్తు కానీ త్వయా పూర్వం వ్యాహృతం రాఘవం ప్రతి, ఇంతకుముందు రాముడి గురించి ఏం మాట్లాడావు? చాలా మాట్లాడావు ఇప్పటిదాకా. అవన్నీ సమే జ్యేష్ఠ, నాకు అతను పెద్ద కొడుకు సుమా, రాముడికి రాజ్యం ఇవ్వడమే ధర్మము అని చెప్తున్నాడు. సమే జ్యేష్ఠ, పెద్ద కుమారుడు, సుత నాకే పుట్టినవాడు, నేను దత్త తీసుకున్నాడు కూడా కాదు కదా. భరతుడు ఎలా పుట్టాడో నాకు
రాముడు అలాగే పుట్టాడు. తనే జ్యేష్ఠ సుత శ్రీమాన్ గుణవంతుడు ధర్మజ్యేష్ఠ ఇతీవమే. నువ్వేదో లాజిక్ మాట్లాడాలనుకుంటున్నావో లా మాట్లాడాలనుకుంటున్నావేమో. నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నాకు కలిగే సంతానానికే రాజ్యం ఇస్తాను వాగ్దానం చేశావు కాబట్టి ఆ వాగ్దానాన్ని కట్టుబడి నా కుమారుడికి చేయమని అడుగుతావేమో. కాదు, అది తప్పు ధర్మం. ఎలా ధర్మం అంటే ధర్మజ్యేష్ఠ, ధర్మజ్యేష్ఠుడు రాముడు. ఎలాగా? కౌశల్యని వివాహం చేసుకుంటాడు. కౌశల్యకి సంతానం కలగదు. సంతానం కలగదని తెలిసింది. ఏదో దైవానుగ్రహం ఉంటే తప్ప సంతానం కలగదు. మళ్ళీ సంతానం కోసం నిన్ను పెళ్లి చేశాడు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఏం వాగ్దానం చేశారు? కౌశల్యకి సంతానము లేదు కాబట్టి ఈ ఈ కైకేయందు కలిగిన సంతానానికి పట్టాభిషేకం చేస్తానని వాగ్దానం చేశారు. నీకు సంతానం కలగదు. కౌశల్య ఎలాగైతే ధర్మబద్ధంగా సంతానాన్ని కన్నదో నువ్వు అలాగే కల. నీకు గనక కుమారుడు పుట్టి ఉంటే ఏది యజ్ఞంతో నిమిత్తం లేకుండా నీ కుమారుడికి ఇవ్వడం ధర్మం, కానీ నీకు సంతానం కలగదు. కాబట్టి అర్థం ఏమిటి? కౌశల్య కైకేయి మీరిద్దరు కూడా సంతానవతులు కాలేకపోయారు. ఎలా కన్నారు? దైవం వల్ల కన్నారు. కన్నప్పుడు ఆ కన్న విషయంలో కూడా నీవెలా కన్నావో కౌశల్య అలాగే. కానీ తమాషా ఏంటంటే నీ కుమారుడు కంటే కౌశల్య ముందు కన్నా. ఏ రకంగా చూసినా నేను ఏ మాటకి కట్టుబడి ఉన్నవాడిని కాదు. నీ కుమారుడికే రాజ్యం చేస్తాను అని వాగ్దానం చేశానే, ఆ వాగ్దానం ఇక్కడ చెల్లదు అని చెప్తున్నాడు. ధర్మబద్ధంగా మాట్లాడు. ధర్మజ్యేష్ఠ రాముడు జ్యేష్ఠుడు, సంతానపరంగా జ్యేష్ఠుడు, అంతేకాదు ధర్మజ్యేష్ఠుడు కూడా. ధర్మజ్యేష్ఠ అంటే సంతానము కలిగిన రీతి ఒకే రకంగా కలిగింది కాబట్టి నీ కుమారుడు కంటే అన్ని విధాలా రాముడే పట్టాభిషేకానికి తగును. ఇది నీకు అర్థమైందో లేదో అన్నట్టుగా ధర్మజ్యేష్ఠ ఇటీవమే తత్వయా ప్రియవాదిన్య సేవార్థం కథితం భవేత్. అలాంటి తత్వయా ప్రియవాదిన్య సేవార్థం కథితం భవేత్. అలాంటి రాముడు పోనీ నీకేమైనా అపకారం చేశాడా? ఏది? నువ్వంటే అత్యంత ప్రేమతో మెలిగిన వాడు. తక్షిత్వా శోక సంతప్త సంతాపయసి మాం భుజం ఆవిష్టాసి గృహం శూన్యం సాత్వం పరవశగత. ఇక్ష్వాకూణాంకులే దేవి సంప్రాప్త శుభహానయం అనయో నయ సంపన్నే ఎత్రతే వికుతామతి. చాలా ధర్మబద్ధంగా మాట్లాడుతూ అది వింటే ఎంత శోక సంతప్తం కలగాలి, ఎంత శోకంతో నిండిపోవాలి హృదయాలు. సంతాపయసి మాం భుజం, నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. ఆవిష్కాసి గృహం శూన్యం సాత్వం పరవశంగత, ఎవరో నీ బుద్ధిని పాడు చేసి వింటూ ఉన్నారు, నీ బుద్ధిని కలుషితం చేశారు, పరవశం అయిపోయినట్టుగా ఉంది నీ బుద్ధి. కాబట్టి ఆవిష్కాసి గృహం శూన్యం పరవశం, ఈ కులమంతా ఈ రాజ్యమంతా ఎవరో యొక్క దుష్ట బుద్ధిలోకి విడిపోతుంది. శుభ ఇక్ష్వాకుణాంకులే దేవి, ఇది ఇక్ష్వాకుల యొక్క రాజ్యం. దేవి నువ్వు పట్టపురాణికి రెండో పట్టపురాణివి కదా. సంప్రాప్త సుమహానయం, ఇది చాలా గొప్ప నీతివంతమైనటువంటి సమయం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. అనయ, అనయాన్ని ఎప్పుడు కూడా నీతి కాని దాన్ని పాటించడానికి వీల్లేదు ఈ రాజ్యంలో. నయ సంపన్నే, నీకు నీతి తెలిసిన దాని కదా, ఇక నీతి మాని మాట్లాడుతున్నావేమి. ఎత్రతే వికృతామతి, నీ బుద్ధి వికారాన్ని పొందింది, ఎవరో నీ బుద్ధిని కలుషితం చేశారు అని మాట్లాడాడు. ఇక్కడ మాటల్లో నిజంగా కైకేయికి అర్థం కాదు. ధర్మబద్ధమైనటువంటి పట్టాభిషేకమే రాముడు జరుగుతోంది అని చెప్పదలుచుకున్నాడు. అలా చెప్పాడు. చెప్పి నహి కించిదయుక్తం వా విప్రియం వా పురామమ అకరోస్వం విశాలాక్షి తేన శ్రద్ధామ్యహం శ్రద్ధామ్యహం. నేను ఇప్పటిదాకా ధర్మము కాని అంశాన్ని ఇప్పటిదాకా ఆచరించాల, అయుక్తం ఆచరించాల. విప్రియం వా పురామమ, నీకు కష్టాన్ని కలిగించేది కూడా ఆచరించాల. ధర్మానికి విరుద్ధమైన దాన్ని ఆచరించరా, నీకు కష్టం కలిగించేది ఆలోచించలే, ఇప్పటిదాకా ఆచరించలేదే. నహి కించిత్ అయుక్తం వా విప్రియం వా పురామ అకరోహో త్వం విశాలాక్షి తేన శ్రద్ధామి అహం. దానివల్ల నేను కొంచెం కష్టాన్ని పొందుతున్నా. నువ్వు ఇప్పుడు అకరోహత్వం విశాలాక్షి, నువ్వు నాకు విప్రియాన్ని కలిగించేటట్లుగా ఉన్నావు. నన్ను తే రాఘవస్తుల్యో భరతేన మహాత్మన బహుశో హి సుబాలే త్వం అథా కథయసే మమ. నను అనే పదం వాడితే అర్థం ఇప్పటిదాకా పూర్వపక్షం, ఇప్పటిదాకా వేరు. సరే మంచివాడా రాముడు కాదా అని పక్కన పెట్టి అని అర్థం. నను అనే పదం వాడితే భాష్యములలో నను అని ప్రారంభిస్తారు.
నన్ను అంటే పూర్వ పరామర్శన చేస్తూ ఇప్పటిదాకా పక్కన పెట్టి ఈ అంశాలు కూడా జాగ్రత్తగా గమనించు అని చెప్పడానికి నన్ను వాడతారు. నన్ను రాఘవస్తుల్య భరతేన మహాత్మన. తుల్య భరతేన మహాత్మన, నీ కుమారుడు మహాత్ముడే భరతుడు, నీ కుమారుడితో సమానమైన వాడు కాడు రాముడు నీకు అని అడిగాడు. అంటే ఆవిడకి గుండెల్లో కష్టం కలిగించే మాట తను అంది. ముందు ఏమంది? భరతునికి రాముడికి నకించిదుపలక్షయే భరతేవా రామేవా భరతేవాపి నకించిదుపలక్షయే అంది మందరతో. రాముడు నా కుమారుడు కాడు, భరతుడు నా కుమారుడే అనే అభిప్రాయం నాకు లేదు సుమా, ఇద్దరు నా కుమారుడే అనే అభిప్రాయంతో కైకేయి ఉండేది కదా. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు, రాఘవస్తుల్య నీ కొడుకుతో సమానం కాడా రాముడు, బహుశోహి శుభానేత్వం కథా కథయసే మమ. రాముడు చిన్నప్పుడు ఉండేటువంటి చేష్టల గురించి నీవే కదా నాకు చెప్పి పొంగిపోయేదని. భరతుడు ఎప్పుడన్నా చెప్పేవా? భరతుడు ఇలా మాట్లాడతాడు, ఇలా అంటాడు, ఇలా నడుస్తున్నాడు ఎప్పుడు చెప్పేవా? ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడు రాముడి గురించే చెప్పింది. కథాహ కథయసే మమ, రాముని యొక్క బాల్య చేష్టితాలన్నీ కూడా నాకంటే నీకే ఎక్కువ తెలుసు అంటే అర్థం ఏంటి? నా దగ్గర కంటే నీ దగ్గరే రాముడు ఎప్పుడు ఆడుకునేవాడే. అలాంటి అన్ని కథలు చెప్పేదాన్ని నువ్వు అంటే మళ్ళీ రాముడి మీద ప్రేమని కలిగించడం కోసం చెప్పేటువంటి తీరులో మాట్లాడుతున్నాడు. తస్య అలాంటి ధర్మాత్మన దేవి వనేవాసం నిశిష్టిన కథం అవవర్షాన్ని పంచ. అలాంటి ధర్మాత్ముడు రాముడు, నీకు ప్రియమైనటువంటి రాముడిని ఎలా ఇష్టపడుతున్నావు అడవిలో పండించడానికి? 9 ఏళ్ళ 5 ఏళ్ళ 14 ఏళ్ల పాటు పండించాలనుకుంటున్నావే, ఇది తప్పు కదా. అత్యంత సుకుమారస్య తస్య ధర్మే వృత్తాత్మనః కథం రోచయసే వాసి అరణ్యే వృషదారుణే. అత్యంతమైనటువంటి సుకుమారుడే, చాలా జాగ్రత్తగా పెరిగాడే, ఇక్కడ సుకుమారంగా పెరిగాడే, ధర్మము యందు ఉంచినటువంటి బుద్ధి కలిగిన వాడే. అలాంటి రాముణ్ణి వృషదారుణే, మిక్కిలి దారుణంగా ఉండిన అడవిలో పంపించాలని కోరుకుంటున్నావే, ధ్యాన బాగుందా? రోచయస్య రామస్య సుఖలోచనే తమ శుశ్రూషమాణస్య సమర్థం విప్రవాసనం. అభిరామస్య అందరినీ తన గుణములతో ఆనందపరిచే రాముని యొక్క ఈ వనవాసపు వార్త శుభలోచనే, శుభంగా ఆలోచించేది చూసేదానివి కదా. తమ శుశ్రూషమాణస్య ఎప్పుడు నీకే సేవ చేసే రాముని యొక్క విషయంలో కిమర్థం విప్రవాసనం, అడవికి పంపించాలనే తపన ఎట్లా కలిగింది, ఆలోచన ఎట్లా కలిగింది? రామోహి భరతాధూయ తమ శుశ్రూషతే సదా. ఇంకా చెప్పాలంటే భరతుడి కంటే రాముడే కదా ఎక్కువగా నిన్ను సేవిస్తాడు, నేను అమ్మ అమ్మ అంటూ వెంట తిరుగుతాడే. అలాంటి విశేషం తస్మాత్ భరతస్య నక్షయే. నీ కుమారుడేమో రాముడు, భరతుడు కాడేమో అనిపించేటట్లుగా రాముడు నీ యందు ఉంటే, భరతుడికి రాముడికి తేడా లేనంతగా నీ యందు ప్రేమ కలిగి ఉన్నాడే రాముడు. శుశ్రూషాం గౌరవం చైవ ప్రమాణం వచన ప్రియ కస్తే భూయస్తరం కుర్యాత్ అన్యత్ర మనుజంశపాతు. నీ మాట ప్రమాణం, నువ్వంటే గౌరవం, నీకు సేవ చేయడం ఇష్టం, అది రాముడి తత్వం. నీకు సేవ చేయడం ఇష్టపడేది, నువ్వంటే అత్యంత గౌరవంతో ఉండేవాడు. నువ్వేం చెప్తే మా అమ్మ చెప్పింది అని అదే చేస్తా అన్నంత దీనిగా ఉండేవాడే రాముడు. అలాంటి రాముడికి నువ్వు, అలాంటి రాముడు లాంటి వాడికి దొరుకుతాడా నీకు కుమారుడుగా? అలాంటి రాముడికి నువ్వు వనవాసాన్ని చెప్తావా? బహూనా స్త్రీ సహస్రాణం బహూనాంచ ఉపజీవిత పరివాద అపవాదో వా రాఘవేన ఉపపద్యతే. ఇంతమంది ఆడవాడున్నారు ఈ మన రాజ్యంలో, మన అంతఃపురంలో. ఏ ఒక్క స్త్రీ అయినా సరే రాముడు నాకేసే పొట్టిగా చూచాడని కానీ, రాముడు ఇలా మాట్లాడాడని కానీ, రాముడు తప్పుగా ప్రవర్తించాడని ఎప్పుడన్నా ఎవరన్నా ఒక్కళ్ళు అనుకున్నారా? అంటే ఏ స్త్రీకి అపకారం చేయకుండా ఉన్నాడు కదా రాముడు. రాముడి మీద ఏం నెపం పొంచే, రాముడి మీద ఏదో ఒక దోషాన్ని ఆరోపించి కదా పంపించాడు. ఎవడన్నా దోషాన్ని ఆరోపించేవాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఇంతమంది స్త్రీల్ని కూడా ఎంత బాగా చూసుకున్నాడు తన సాంత్వయం. సర్వభూతాన్ని రాగశుద్ధేన చేతస, ఎప్పుడు శుద్ధమైనటువంటి మనస్సుతో ఉన్నాడు తప్ప అందరినీ ప్రేమించేటట్టు, అందరినీ పలకరించేటట్టుగా, అందరినీ పరామర్శించేటట్టుగా. సాంత్వయం అంటే పరామర్శించు పక్కన, ఎవరికి ఏ కష్టం కలిగినా పరామర్శించేవాడు కదా రాముడు. అలాంటి పరామర్శించేటట్టుగా ఉండే రాముడిని గృహాతి వ్యాఘ్రహ ప్రీహింసయవాసిన. అందరూ కూడా ఎలాంటి చాలా మంది కోరిక కలిగిన వాళ్ళు కూడా రాముడిని విడిచిపెట్టకూడదు అనుకుంటారు తప్ప
రాముడికి దూరంగా ఉండలేము అనుకునే వాళ్ళే నీకు కనిపిస్తారు తప్ప రాముడు పోవాలనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు కదా. సత్యేన లోకాన్ జయతి. రాముడు ఎలా ఉంటాడు? తన సత్యము చేత లోకములన్నీ జయిస్తాడు. అది వైకుంఠం కావచ్చు, కైలాసం కావచ్చు, మరో లోకం కావచ్చు, స్వర్గం కావచ్చు. తనకుండే సత్యవాక్యత చేత అన్ని లోకములు రాముడికి వశమై ఉంటాయి. అది రాముడు అంటే లోకాలన్నింటినీ జయిస్తాడు సత్యము చేత. దీనాందానేన రాఘవ. దీనంగా ఉండే వ్యక్తులని వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరుస్తూ వాళ్ళందరి యొక్క మనస్సును చూరగొన్నవాడు గురువును శుశ్రూషయా దీనత. గురువులందరికీ రాముడు అంటే ఏది ఇష్టం? ఎంత మంచివాడు అండి, ఎంత విధేయంగా ఉంటాడు, ఎంత సేవ చేస్తాడు, ఎంత జాగ్రత్తగా వింటాడు, చెప్పిన దాన్ని ఎంత బాగా పాటిస్తాడు అంటూ వాళ్ళంతా రాముని యందు వశమై, దీనులైన ప్రజలంతా కూడా రాముడు వస్తే మాకేదో ఒక ఉపకారం జరుగుతుంది అని వాళ్ళంతా రాముడికి వశమై ఉన్నారు. లోకములన్నీ కూడా మేము రాముడికి వశమై ఉన్నాయి అని చెప్తున్నాయి. కాబట్టి అన్ని కూడా రాముడికి వశమై ఉన్నాయి. అలాంటి ధ్రువాణ్యేతాని రాఘవే. ఈ మూడు చాలా ప్రధానమైనటువంటి అంశం. చాలా పెద్ద వ్యాఖ్యానం. సత్యేన లోకాన్ జయతి. లోకములన్నింటినీ జయించుట సత్యము చేత సాధ్యమవుతుంది. కాబట్టి సత్యవాక్య పరిపాలన గొప్పది అని చెప్పడం కోసం ఈ మూడు పాటించమని చెప్తారు. గురు శుశ్రూష ఒకటి, పేదవాళ్ళని ఆదుకోవడం ఒకటి, అబద్ధం ఆడకుండా ఉన్న ఒకటి. ఈ మూడు కూడా మనుషులకి ప్రధానమైనటువంటి అంశం. ఇవి రాముని యందు పరిపూర్ణంగా ఉన్నాయి. ధ్రువాణి ఏతాని అంటాడు రాఘవే. అంటే అర్థం పెద్దలని గౌరవించుట, సత్యవాక్ పరిపాలన నిజమే పలుకుట, తనకంటే తక్కువ వాళ్ళని ఆదరించి ఉద్ధరించుట. ఈ మూడు మనిషికి ప్రత్యేకంగా ఉంటాయి. అదే పరోపకారము చేయుట అనే ప్రధానం దీనాంతమైన రాఘవహల ఉందని. ఇది మానవ చారిత్రాన్ని మొత్తాన్ని కూడా ఈ శ్లోకం మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది అని చెప్తారు. అంటే ఈ లోకంలో ఎలా ఉండాలో చెప్పేది దీనాంతమైన రాఘవ. మనకంటే కష్టపడే వాళ్ళందరినీ కూడా ఆప్యాయంగా వాళ్ళు అన్వయించి వాళ్ళకి కావలసింది అందించి వాళ్ళు బాగుండేటట్టుగా చూసుకోవాలి. లోకంలో పరోపకార బుద్ధి కలిగి ఉండుట ఈ లోకానికి సంబంధించి. గురు శుశ్రూషయ, పెద్దలని గౌరవించడం ద్వారా, ధర్మాలని పాటించడం ద్వారా ఆత్మలోహితం అంటారు. అంటే వ్యక్తి తనకుండేటువంటి అంటే పరుల కోసం బతకాలి, తన కోసం బతకాలి, పరలోకం కోసం బతకాలి. ఇది మనిషి యొక్క మూడు లక్షణం. మూడు పాటించాలి. మనం ఎలా బతుకుతున్నాం? పరుల కోసం బతుకుతున్నాము అని తెలియాలి. పరులకు ఉపకారం చేసేటట్టుగా బతకాలి అనుకోవడం పరుల వైపు నుంచి తన యొక్క ఆత్మలోహితం. తను నేను బాగుండాలని కోరుకోవాలి కదా. నేను ధర్మబద్ధంగా ఉంటాను, నా కోసం నేను బతకాలి, పరుల కోసం బతకాలి. ఈ రెండు మనిషికి సమానంగా ఈ లోకంలో ఉండవలసిన తీరు. ఇది ఇహలోకే అని అంటారు. ఈ లోకంలో ఉండవలసినటువంటి తత్వం నేను నా ధర్మాన్ని బాగా పాటించాలి, పరులకు ఉపకారం చేయాలి. ఇది మానవ చరిత్ర. సత్యేన లోకాన్ జయతి. సత్యమైనటువంటి ఆచరణ కలిగిన వాడిని ఆ లోకాన్ని పొందాలి. ఈ లోకంలో బాగుండాలి, ఆ లోకాన్ని పొందాలి అంటే ఈ మూడు పాటించాలి. మరి రాముడు ఈ మూడు పాటించడంలో ధ్రువాణి ఏతాని రాఘవే అని ఈ శ్లోకానికి తనిశ్లోకి లాంటి చోట్ల వెంగళోపాధ్యాయ స్వామి కానీ పెద్దలు చాలా గొప్ప వ్యాఖ్యానాలు చేస్తారు. గొప్ప శ్లోకం అండి ఇది అంటారు. కానీ ఇది మన యొక్క చారిత్రాన్ని చెప్పే శ్లోకం. అంటే మనిషి చరిత్ర ఎలా ఉండాలో అలా రాముడు ఉంటాడు కదా అని కైకేయికి చెప్తున్నాడు దశరథుడు. సత్యం, దానం, తపః, త్యాగః, మిత్రత, శౌచం, ఆర్జవం, విద్యా చ గురు శుశ్రూష ధ్రువాణ్యేతాని రాఘవే. వీరో ధనుషా యుధి శాస్త్రవాన్. ఇంకోటి శాస్త్రవాన్, శత్రువులందరినీ కూడా యుద్ధమునందు ధనస్సు పట్టుకుంటే లొంగ తీసుకుంటాడు. అలాంటి చేత కాకుండా ఇంట్లో కూర్చునేవాడు కాదు సుమా. ధనస్సు పట్టాడంటే శత్రువులందరూ వశమవుతారు. సత్యము చేత లోకములన్నీ వశం, దానం చేత దీనులందరూ వశం, గురు శుశ్రూష చేత పెద్దలంతా వశం, ధనస్సు చేత శత్రువులంతా వశం. ఇది రాముని గొప్పతనం. పరాక్రమవంతుడు హిందూ ధనస్సు పట్టుకుంటాడు. రాజుకి నార్తశబ్దో భవేదితి అని అంటారు శాస్త్రం. ఎవ్వడు కూడా ఆర్తిగా పిలిచేవాడు లేకుండా ఉండడం కోసమే రాజు ధనస్సు పడతాడు. ఎవ్వడు అయ్యో నాకు కష్టం కలిగింది అనవకూడదు. రాముడి యొక్క ధనస్సు ఉంటే ఎవరికి కష్టం కలగదని మన అర్థం. కాబట్టి
రాముడు తన యొక్క ధర్మాన్ని ధనస్సు పట్టి ఎవరికి ఏ శత్రుత్వము లేకుండా ఎవరికి ఏ కష్టము లేకుండా చేయగలిగిన వాడు చెప్పడం కోసం ఇలాంటి వాడు ఈ సత్యం, సత్యవాక్ పరిపాలన, దానము, తపస్సు, త్యాగము, మైత్రీభావం, మిత్రత, శౌచం, శుచిత్వం, ఆర్జవం, రుజుత్వంగా ఉండవు. అబద్ధాలు అక్కడో మాట ఇక్కడో మాట, మనసులో మాట పైకో మాట కాకుండా ఆర్జవంగా. ఆర్జవం అంటే ఉన్నవాడు ఉన్నట్టుగా ఉన్నాం, ఎక్కడ కూడా దాచుకుని మాట్లాడేట్టుగా రాముడు కనిపించదు. చాలా ఓపెన్ గా కనిపిస్తుంది. శూర్పణఖంత ఆవిడ వచ్చి మాట్లాడితే కూడా నువ్వెవరు అడిగితే ఆ నా మొహం నేను ఎవరిలో అని చెప్పచ్చు. అలా చెప్పడు. మా నాన్నగారు, మా తాతగారు, మా వంశం, మా ఊరు, నా పేరు, మా భార్య, మా ఇలాగా ఒక రాక్షస స్త్రీతో భయంకరంగా వికృతంగా మాట్లాడడం కూడా సరిగ్గా మాట్లాడని శూర్పణఖతో కూడా రాముడు రుజుబుద్ధితయా శ్రీమాన్ వ్యాహర్తుముపచక్రమే అంటాడు. వాళ్ళని ఎంత రుజువైన వాడు రాముడు. అలాంటి వాడితో మాట్లాడక్కర్లేదు. అసలు నీ మానాన్ని నువ్వు పో అని ప్రశ్న పంపించారు. అలాంటి శూర్పణఖతో కూడా పెద్దవాళ్ళు అడిగితే ఎలా చెప్తారో సమాధానం చేతులు కట్టుకుని చెప్తారే, అమ్మ నా పేరుదండి, మా ఊరిదండి చెప్పినట్టుగా రాముడు చెప్పాడు. ఎంత రుజుబుద్ధి రాముడికి అంటాడు వాళ్ళని. అలాంటి వాడు రాముడు. కాబట్టి ఆర్జవము కలిగి రుజు స్వభావం కలిగిన వాడు రాముడు. ఇవన్నీ ఉన్నాయి. విద్య ఉన్నది, గురు శుశ్రూష ఉన్నది, ఇవన్నీ కలిగిన వాడే రాముడు. ఏ లోపం చూపించమంటాం? సత్యము లేదా? ఉన్నది. తపస్సు లేదా? ఉన్నది. శౌచము లేదా? ఉన్నది. రుజుత్వం లేదా? ఉన్నది. దానం ఇవ్వడా? ఇస్తాడు. విద్య లేదా? గొప్ప విద్యావంతుడు. పెద్దల్ని గౌరవించడా? గౌరవం. ఇవన్నీ గుణములు ఉంటే, ఇన్ని గుణములు కలిగిన వాడిని ఏ నెంబర్తో నేను పంపించను. కాబట్టి నస్మరామి అప్రియం వాక్యం తస్మిన్ ఆర్జవ సంపన్నే దేవి దేవోపమేకతం. ఆర్జవము కలిగిన వాడు అనే రుజు స్వభావం చాలా గొప్పది. దేనిలో కూడా స్వభావమే కదా. చదువులో రుజువుగా ఉండాలి, దానంలో రుజువుగా ఉండాలి. అయ్యో అనవసరంగా వాడికి ఇంత ఇచ్చాయని అనుకోకూడదు. మనం ఇచ్చినప్పుడు ఒక్కోసారి పేదవాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా డబ్బు లేకపోతే 5 రూపాయల కాయిన్ తీసి వేద్దామా వద్దా వేద్దాం పోదు, అయ్యో ఎక్కువ ఇచ్చేసాను వాడికి అనే అభిప్రాయం. దాంట్లో కూడా అలాంటి ఉండకూడదు. రుజుబుద్ధి తస్మిన్ ఆర్జవ సంపన్నం అంటే ఏ విషయములో కూడా ఆర్జవము తప్పకుండా ఉండే గొప్ప సంపద కలిగిన వాడే రాముడు. అలాంటి రాముని యందు దేవి దేవ దేవోపమే కథం, దేవతలతో సమానమైనటువంటి వాడే. అలాంటి రాముని యందు పాపం ఆశంసే. ఇంత పాపాన్ని ఎలా ఊహించుకున్నావు? మహర్షి సమతేజసి. రాముడు ఏమన్నా మామూలు వాడు? మహర్షులతో సమానమైనటువంటి తపస్సంపన్నత కలిగిన వాడే. స్మరామి అప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః సకథం త్వత్కృతే రామం వక్ష్యామి ప్రియమప్రియం. కథం నస్మరామి అప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః. లోకము మొత్తానికి కూడా ప్రియవాది అయినటువంటి, ఎలాంటి అపకారము చెయ్యటువంటి రాముని విషయంలో సకథం త్వత్కృతే రామం. అలాంటి రాముని యందు ఇలాంటి అప్రియాన్ని చెయ్యాలని ఎలా అనుకుంటున్నాను? క్షమ యస్మిన్ దమః త్యాగః సత్యః సత్యం ధర్మః కృతజ్ఞత అపి అహింసా చ భూతానాం తమృతే కా గతిర్మమ. యస్మిన్ ఎవరి ఎందైతే క్షమ గొప్ప ఓరిమి కలిగిన వాడు, దమము ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, త్యాగము త్యాగబుద్ధి కలిగిన వాడు, సత్యాన్ని పాటిస్తాడు, ధర్మాన్ని పాటిస్తాడు, ధర్మంతో ఉంటాడు, కృతజ్ఞతా భావం కలిగిన వాడే. అండ్ అపి అహింసాభూతానం, ఎప్పుడు కూడా ఎవరి ఎందు కూడా హింస లేని తనంతో అహింసగా ఉంటాడే. అలాంటి రాముణ్ణి గనక లేకపోతే నేను బ్రతుకుతానా అని చెప్పుకైతే గతిర్మం కా గతిర్మమ మమ బుద్ధస్య. నేను పెద్దవాడు అయిపోయా కదా. కైకేయి గతాంతస్య తపస్వినః దీనం లాలప్యమానస్య కారుణ్యం కర్తుమర్హసి. యముడికి దగ్గరగా వెళ్ళిపోతున్నా, సాగుకు దగ్గరగా ఉన్నాను, పెద్దవాడిని అయిపోయా, నా ఎందుకు కారుణ్యాన్ని చూపించవా, నేను బ్రతిమిలాడుకుంటున్నాను. దీనం లాలప్యమానస్య, ఇంత బ్రతిమిలాడుకుంటున్నా కదా, నా ఎందు నువ్వు కనికరించవా అన్నాడు. కారుణ్యం కర్తుమర్హసి, కనికరించవా అని అడిగాడు. పృథివ్యాం సాగరాంతాయాం యత్కించిదధిగమ్యతే తత్సర్వం తపదాస్యామి మా చత్వాం మన్యురాభిషేక్. ఈ సాగర పర్యంతం ఉండే భూమి యందు ఎంత గొప్ప ఐశ్వర్యం ఉన్నా, ఏది నువ్వు కోరుకుంటావో అంతా నీకు ఇచ్చేస్తారు. మా చత్వాం మన్యురాభిషేక్, నా ఎందు ఉండే కోపాన్ని పోగొట్టుకోవా. అంజలం కుర్మికైకేయి, నీకు చేతులు జోడించి నమస్కరిస్తా. పాదౌ చాపి స్పృశామితే, మళ్ళీ నీ పాదాలు పట్టుకుంటున్నా.
అంటూ స్పృశామి అంటే వర్తమాన క్రియ, స్పృశామి అంటే ముట్టుకుంటూ చెప్పిన మాట అని చెప్పారు. స్పృశేయం కాదు, స్పృశామి, నీ పాదాలు ముట్టుకుంటూ ఈ మాట చెప్తున్నాను. శరణం భవ, శరణం కావ, రామస్య, రామునికి కూడా, మా అధర్మ మా ఇహ స్పృశేత్, నాకు అధర్మము పీడన కలగకుండా చూడవా. ఇప్పుడు ధర్మ సంకటంలో పడ్డాడు. రాముడికి పట్టాభిషేకం చేయడము ధర్మమే, రాజ్యాన్ని రాముడికే అప్పచెప్పడమే ధర్మం. కైకేయికి ఇచ్చిన మాట, రాముని ఎందే ప్రమాణం చేసి మళ్ళీ ఇచ్చిన మాట వల్ల ఇది ధర్మమే, ఇది ధర్మమే. రెండు ధర్మాలు పాటించడం సాధ్యం కాని పని, ఏదో ఒక ధర్మమే పాటించగలుగుతారు. కాబట్టి ఏ ధర్మాన్ని పాటించినా ఇంకో ధర్మానికి అధర్మం కలుగుతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే, ఏదైతే అధర్మాన్ని ధర్మాధర్మాల యొక్క స్థితి కలిగించిందో ఆవిడ నేను వెనక్కి తీసుకుంటున్నా అని అంటే తప్ప ఈ ధర్మాధర్మ విచక్షణ పోదు. అది మా అధర్మ స్పృశేతు. ఏ ఒకటి నేను నీ మాట పాటించి భరతుడు పట్టాభిషేకం చేశానా, అధర్మం చేసేవాడు. నీ మాటను పక్కన పెట్టి రాముడికి పట్టాభిషేకం చేశానా, అధర్మం చేసేవాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగా ఇది ధర్మ యొక్క స్థితిని నేను దాటగలుగుతాను. నీవు నీ మాటలు వెనక్కి తీసుకుంటే తప్ప నాకుగా నేను ఇక్కడ ధర్మాన్ని పొందేవాడిని కాను అని చెప్పాడు. ఇంతకంటే చెప్తుంది, మా అధర్మ మా ఇహ స్పృశే, మా నన్ను అధర్మం అంటకుండా చూడవలసిన బాధ్యత నీదే కదా కైకేయి అని అంటుంది. నిజానికి ఏది చేసినా అధర్మమే దశరథుడు. కానీ ఇది ధర్మ సంకట స్థితి, ఎవరికి రాని స్థితి. కానీ కైకేయి మాత్రమే దీన్ని తొలగించగలదు. కాబట్టి శరణం భవ రామస్య మమచ, నాకు రాముడికి కూడా, రాముడికి పాపం ఉంటుంది దీనివల్ల, రాముడికి కూడా అధర్మం అంటే ప్రమాదం ఉన్నది. కాబట్టి నందు రాముడిని కూడా ఉద్ధరించవలసినటువంటి శరణం కావలసిన బాధ్యత నీ మీదే ఉన్నది సుమా అంటూ స్పృశామి, నీ పాదాలు పడుకుంటున్నాను. ఇది దుఃఖాభిసంతప్తం విలపంతం అచేతనం ఘూర్ణమానం మహారాజం శోకేన సమభిప్లుతం. 4 విశేషాలు. దుఃఖాభిసంతప్తుడు, చాలా దుఃఖంతో నిండిపోయి ఉన్నాడు, అచేతనంగా ఉన్నాడు. ఏది చేయాలో, ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది పాటించాలో ఏది పాటించకూడదో అనేటువంటి స్థితిలో ఉన్నాడు. ఘూర్ణమానం అంటే అదే పనిగా, అంటే ఒక విషయం మీద పూర్తిగా ఇది పాటించకపోతే నా జీవితం ఉండదో అనుకున్నట్టుగా ఆ విషయం మీదే ఉన్న వ్యక్తిని ఘూర్ణ అంటారు. అంటే అది తప్ప నాకు ఇంకో గతి లేదు అనుకుని దాని మీదే పడిపోయి ఉన్న వ్యక్తిగా ఉంటాడు. అంటే ఒక్క కైకేయి వెనక్కి తీసుకోవడం తప్ప మాటని వేరే గతి లేదు దశరథుడికి. అలాంటి పూర్ణమానం శోకైన సమవిప్లుతం. లోపల దుఃఖం ఉందా అంటే పైకి కట్టలు కట్టుకుని తెంచుకుని కన్నీరు కారిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. మహారాజు అంత వాడు ఏడుస్తున్నాడు. అలాగే శోకైన సమవిప్లుతం, అతను ఏడుపుతో తడిసిపోయినట్టుగా ఉన్నాడు. రెండవ దుఃఖం లోపల ఉన్నది, ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. పూర్ణమానం, నువ్వు ఒప్పుకోవా అంటూ బతిమిలాడుతున్నట్టుగా ఉన్నాడు. ఇలాంటి ఇంత స్థితిలో ఉన్నా కూడా పారం శోకాసు ప్రార్థయంతం పునః పునః ప్రత్యువాచ కైకేయీ రౌద్రతరధ్వజః. శోకార్ణవస్య, ఈ శోక సముద్రంలో మునిగిపోయినటువంటి దశరథుడి యొక్క దీన్ని ఒడ్డుకు చేర్చమని మళ్ళీ 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 ప్రార్థిస్తున్న దశరథుడిని ప్రత్యువాచ, ఇలా అర్థం కైకేయి రౌద్ర, ఇంకా మరింత రౌద్రాకారాన్ని పొంది రుద్రతరం గచ, రౌద్రతరం గచ, మరింత కష్టాన్ని కలిగించేటట్టుగా మాట్లాడుతుంది అంటూ కైకేయి యొక్క మాటలు ఇంకా ఎంత భయంకరంగా మాట్లాడుతుందో ఇక్కడి నుంచి మనం చూడవచ్చు. ధర్మం గురించి మాట్లాడాడు కదా, తన పెద్ద ధర్మం ప్రవచనం చేసేదానిలాగా ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని ధర్మాలు యాత్ర పెడుతుంది. ఇక నిజంగా వెళ్ళి చూస్తే ధర్మాలే. ఇవి చూసిన వాళ్ళకి కైకేయి చేసేదే కరెక్ట్, దశరథుడు చేసేది తప్పనిపించేటట్టుగా చాలా ధర్మాలు చెప్తారు. అంటే ఆవిడ బాగా ప్రిపేర్ అయి ఉంది. దశరథుడు ఇలా అంటాడు, ఇవన్నీ వెయ్యాలి, ఈ బాణాలన్నీ వెయ్యాలి అనుకున్నట్టుగా ముందే పెట్టుకున్న ప్రణాళికాబద్ధంగా ఉన్న ప్రణాళిక వేసుకుంది. కాబట్టి అంత మాటల్ని రౌద్రతరంగా మాట్లాడుతుంది. ధార్మికత్వం, నువ్వు ధార్మికుడుగా ఎలా వెయ్యావయ్యా, నీకు ధర్మం నేను చెబుతా అంటూ చెబుతోంది. అది వచ్చి రేపటి రోజున చూసిన ప్రయత్నం చేద్దాం. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానమస్తువ్యాహతనిస్పర్థం బలం విష్ణో ప్రవర్ధత లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
एषा नन्दीवरस्यां हृदयस्थो जनार्दनः काले वरुषपत्यन्यः पृथिवीसस्य शालिनी देशोऽयं शोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः कावेरी वर्धतां काले काले वर्षतुवासवः श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गश्रीश्च वर्धतां पुष्टिप्रदाभ्यं परिपालयन्तां न्याय्येन मार्गेण महीमहीषाः वो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु।